హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు మనం రే ఆప్టిక్స్లో నెక్స్ట్ టాపిక్ మ్యాగ్నిఫికేషన్. లెన్స్లో మ్యాగ్నిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం అమ్మా. మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములా డిరైవ్ చేయాలి. ఓకే, మీరు మిర్రర్లోని వీటిల్లోని ఆ వీడియోస్ కనుక చూసుంటే ఇది చాలా చాలా ఈజీగా అనిపిస్తుందమ్మా. ఓకే, అక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మ్యాగ్నిఫికేషన్ ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలనేది. ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా, సరే స్టార్ట్ చేద్దామా. రైట్, చూడమ్మా, మ్యాగ్నిఫికేషన్ ఇన్ లెన్స్. ఫస్ట్ నేను మాట్లాడేది లాటరల్ మ్యాగ్నిఫికేషన్ గురించి. లాటరల్ మ్యాగ్నిఫికేషన్, దీన్నే లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అని కూడా అంటారు. లీనియర్ మ్యాగ్నిఫికేషన్. ఓకే, దీన్నే మనం ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ అని కూడా అనొచ్చు. ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్. ఓకే, సో మనం జనరల్గా డీల్ చేసింది ఇదే అమ్మ. ఇంకా లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ కూడా ఉంటుంది, దాని గురించి పెద్ద పట్టించుకోకలేగా నేను చెప్తాను. ఓకే, బట్ మనం డీల్ చేయాల్సింది ఏంటమ్మా, లాటరల్ మ్యాగ్నిఫికేషన్ తోటే మనం డీల్ చేయాలి. లాటరల్ మ్యాగ్నిఫికేషన్. ఓకే, ఇవన్నీ ఒకటే. లాటరల్ మ్యాగ్నిఫికేషన్ అన్నా, ట్రాన్స్ఫర్స్ మ్యాగ్నిఫికేషన్ అన్నా, లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అన్నా ఒకటే. ఏ లెన్స్కైనా ఫార్ములా ఒకటేమో, కాన్వెక్స్ లెన్స్కైనా కాన్కేవ్ లెన్స్కైనా ఫార్ములా ఒకటే. సో నేను ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నా. కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదిగోండి ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్ ఇది. ఓకే, ఇదిగోండి ఆప్టికల్ సెంటర్ పి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాను ఏబి. ఓకే అమ్మా, లాటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఈ డైరెక్షన్లో మ్యాగ్నిఫికేషన్ అంతా. లాటరల్ ట్రాన్స్వర్స్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా. అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఆబ్జెక్ట్ని అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ పెట్టామనుకోండి, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడాలి. బట్ మనం పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పెడుతున్నాం కాబట్టి దేని గురించి మాట్లాడాలమ్మా, లాటరల్ మ్యాగ్నిఫికేషన్. ఓకే, మనకి ఐఐటీలోని వాటిలోనే అడిగేది వీటి మీదే క్వశ్చన్లు అడుగుతాడు. లాటరల్ మీదే అడుగుతాడు, లాంగిట్యూడినల్ కన్నా. ఓకే అమ్మా, రైట్. సరే, ఇదిగోండి ఆబ్జెక్ట్ ఏబి అని పేరు పెట్టుకున్నాం. ఇదిగోండి ఆప్టిక్ సెంటర్, ఇది ఫోకస్. సో దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో చూద్దామా. చూడండి, ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలి అంటే మనకి 2 లైట్ రేస్ కావాలి. కాన్వెక్స్ లెన్స్కి సంబంధించిన రూల్స్ తెలుసు కదమ్మా. రూల్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ఏ కాన్వెక్స్ లెన్స్ గుర్తుందా? గుర్తు లేకపోతే చూడండి, ఒక వీడియో ఉంది. ఏంటిది? ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ అని ఒక వీడియో చేశామమ్మా. ఆ వీడియోలో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏబి యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ రూల్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్ ఫస్ట్ రూల్ ఏంటి? ఇమేజ్ ఫార్మేషన్ ఫస్ట్ రూల్ ఏంటి? ప్యారలల్గా వెళ్తున్న లైట్ రే కాన్వెక్స్ లెన్స్ మీద పడినప్పుడు అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఫస్ట్ రూల్. ప్యారలల్గా వెళ్తున్న లైట్ రే కాన్వెక్స్ లెన్స్ మీద పడినప్పుడు అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది, ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇంకొకటి, ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతున్న లైట్ రే ఇట్ పాసెస్ అన్డీవియేటెడ్, ఏ డీవియేషన్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. సెకండ్ రూల్ అది. ఇమేజ్ ఫార్మేషన్, కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ ఫార్మేషన్లో సెకండ్ రూల్ అది. ఏంటమ్మా? ఆప్టిక్ సెంటర్ మీద పడిన లైట్ రే ఎలా ట్రావెల్ అవుతుంది? ఇట్ ట్రావెల్స్ అన్డీవియేటెడ్, డీవియేట్ కాకుండా ట్రావెల్ అవుతుంది. అది సెకండ్ రూల్. ఇదిగోండి సెకండ్ లైట్ రేటింగ్. ఓకే, కొంచెం వంకరగా వచ్చింది, అయినా ఫీల్ అవుతుంది. ఓకే అమ్మా, ఇది సెకండ్ లైట్ రే, అన్డీవియేటెడ్, అలా వెళ్ళిపోయింది. ఈ 2 లైట్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి అంటే మనకి ఇమేజ్ ఈ విధంగా ఫామ్ అయ్యింది. ఇది ఏ డాష్, సారీ, ఇది ఏ డాష్, తల కదా ఏ డాష్. ఓహో, ఓకే, ఇదే ఏ డాష్, ఇది ఏ డాష్, ఇది బి డాష్ తిరగబడింది. ఓకే అమ్మా, రైట్. ఇంకా ఈ ఆబ్జెక్ట్ ఆప్టిక్ సెంటర్ నుంచి యు అనే డిస్టెన్స్లో ఇటు ఉందనుకుందాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అనుకుందాం? ఆప్టిక్ సెంటర్ నుంచి వి అనే డిస్టెన్స్లో ఫామ్ అయింది అనుకుందాం. సో ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం యూతో రిప్రజెంట్ చేస్తాం, ఇమేజ్ డిస్టెన్స్ని వీతో రిప్రజెంట్ చేస్తాం, అది మీకు తెలుసు. ఓకే,
అది మీకు తెలుసు. ఇంకేం కావాలి మనకి? ఇంకేం అవసరంలా. ట్రై చేద్దాం ఇంకా. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ A'(B')P. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ A'(B')P. ఆ రెండు ట్రయాంగిల్స్ని చూడండి. ట్రయాంగిల్ ఏబిపి, ఇంకోటి ఈ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఎలా ఉంది? ఇదమ్మా ఈ ట్రయాంగిల్. టింగ్ 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 షేడ్ చేస్తున్నాను. ఇంకోటి ఈ ట్రయాంగిల్. ఆ రెండు ట్రయాంగిల్స్ చూడండి. ఆ రెండు ట్రయాంగిల్స్ని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అనొచ్చా? సిమిలర్ ట్రయాంగిల్స్ అనొచ్చా? ఎందుకు సిమిలర్ ట్రయాంగిల్స్ని ఎప్పుడు అంటామమ్మా? రెండు ట్రయాంగిల్స్లోని ఏవో ఒక రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ఏవో ఒక రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ని మనం ఏమంటామమ్మా? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. చూడండి ఇక్కడ ఈ యాంగిల్ 90 degrees. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి. ఇంకోటి ఇదిగోండి అమ్మా, ఈ యాంగిల్ కనుక తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటానే అవుతుంది. ఎందుకు? చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ యాంగిల్ ఎంత అయితే ఈ యాంగిల్ కూడా అంతే అవుతుంది కదా. ఓకే, జామెట్రీ రూల్స్ అవి. ఓకే, జామెట్రీలో రూల్స్ అవి ఇవన్నీ. సో ఆ రకంగా రెండు యాంగిల్స్ ఆటోమేటిక్గా మూడు యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది. ఓకే అమ్మా. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ఏంటి? దేర్ సైడ్స్ రేషియో మస్ట్ బి ఈక్వల్. సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ ఏంటమ్మా? దేర్ సైడ్స్ రేషియో మస్ట్ బి ఈక్వల్. సైడ్స్ రేషియో నేను ఏబి ఇలా తీసుకుంటా. A'(B') డివైడెడ్ బై ఏబి. A'(B') డివైడెడ్ బై ఏబి తీసుకుంటా. A'(B') డివైడెడ్ బై ఏబి తీసుకుంటా. ఇంకోటి ఈ లెంగ్త్ డివైడెడ్ బై ఈ లెంగ్త్. ఈ లెంగ్త్ డివైడెడ్ బై ఈ లెంగ్త్ అంటే PA' డివైడెడ్ బై PA. PA' డివైడెడ్ బై PA. ఓకే, ఇది ఇక్కడ వదిలేసి ఇప్పుడు ఈ పార్ట్కి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్తున్నాను. అసలు మనం ఏం చేస్తున్నాం? అంతకి మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములా రాస్తున్నాం. మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములా రాస్తున్నాం. మ్యాగ్నిఫికేషన్ ఎంతో డినోట్ చేద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటమ్మా? సింపుల్ ఫార్ములా, మామూలు ఫార్ములా, జనరల్ ఫార్ములా ఏంటి? హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై, స్పెల్లింగ్ తప్పు రాశాను. ఓకే, HEI, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఇట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నిఫికేషన్. ఈ చివరి కట్ అయినట్టుందమ్మా, కొంచెం తిప్పుతానే. ఓకే, హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇది మ్యాగ్నిఫికేషన్కి ఫార్ములా. ఓకే అమ్మా, ఇక్కడ ఇమేజ్ హైట్ ఇది, దాన్ని నేను HI అనుకుంటా. ఆబ్జెక్ట్ హైట్ ఇది, దాన్ని నేను H0 అనుకుంటా. ఇమేజ్ హైట్ ఇది, ఆబ్జెక్ట్ హైట్ ఇది. ఓకే, రైట్. ఇమేజ్ హైట్, ఆబ్జెక్ట్ హైట్. సో హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే HI డివైడెడ్ బై H0 అనేది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. అంతే కదమ్మా. HI డివైడెడ్ బై H0 అనేది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, జనరల్ ఫార్ములా. అది కాన్వెక్స్ లెన్స్కి కావచ్చు, కాన్కేవ్ లెన్స్కి కావచ్చు. జనరల్ ఫార్ములా ఏంటం ఇది? హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఎంత ఆబ్జెక్ట్ పెట్టాము, ఎంత హైట్ ఉన్న ఆబ్జెక్ట్ పెట్టాము, ఎంత హైట్ ఉన్న ఇమేజ్ ఫామ్ అయింది, అది జనరల్ ఫార్ములా. ఓకే, రైట్. ఇప్పుడు చూడండమ్మా, A'(B') ఇది. A'(B') ఏంటి? HI డివైడెడ్ బై AB ఏంటి? H0. అయితే ఇక్కడ HIకి నేను మైనస్ పెట్టాలి. ఎందుకు చెప్పండి? HIకి నేను మైనస్ పెట్టాలి ఎందుకంటే యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ ప్రిన్సిపల్ యాక్సిస్కి కిందకి గనక హైట్ మెజర్ చేస్తుంటే HI, పైకి మెజర్ చేస్తుంటే H0. కిందికి మెజర్ చేస్తుంటే నెగిటివ్ రావాలి, పైకి మెజర్ చేస్తుంటే పాజిటివ్ రావాలి. అందుకే -HI H0 అని రాసాము. ఇమేజ్ ఏమో కిందకుంది, ఇన్వర్టెడ్. ఓకే, కిందకుంది ఇమేజ్, ప్రిన్సిపల్ యాక్సిస్ కిందకుంది. కాబట్టి హైట్కి ఏం పెట్టాలమ్మా? నేను నెగిటివ్ సైన్ పెట్టాలి. పైకి మెజర్ చేసే హైట్స్కి పాజిటివ్ సైన్ పెట్టాలి యాజ్ పర్ సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ ప్రకారం ప్రిన్సిపల్ యాక్సిస్కి కిందకి మెజర్ చేసే హైట్ని నెగిటివ్ అనుకోవాలి, పైకి మెజర్ చేసే హైట్ని పాజిటివ్ అనుకోవాలి. సో ఆ విధంగా రాశాను.
నెక్స్ట్ పిఏ డాష్ ఎంతమ్మా వి. ఇంకా పిఏ అంటే ఇక్కడ నుంచి ఇటు యు, అయితే యూకు మైనస్ పెట్టాలి. పిఏ డాష్ అంటే వి, ఇక్కడ పిఏ అంటే యు, బట్ యూకి మైనస్ పెట్టా ఎందుకు? యాజ్ పర్ సైన్ కన్వెన్షన్ ఇన్సిడెంట్ లైట్ రే డైరెక్షన్ ఏమి ఇలా ఉంది, బట్ మనం డిస్టెన్స్ వెనక్కి మెజర్ చేసాం కాబట్టి ఈ డిస్టెన్స్ నెగిటివ్ అవుతుంది, బట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రం పాజిటివ్, ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం పాజిటివే అవుతుంది. చూడమ్మా, వి అనేది పిఏ డాష్ అమ్మ అన్ని డిస్టెన్సెస్ పోల్ నుంచే మెజర్ చేయాలి. సో ఈ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తారు? పిఏ డాష్, లైట్ రే ఈ డైరెక్షన్లోనే ఉంది, నేను డిస్టెన్స్ కూడా ఈ డైరెక్షన్లోనే మెజర్ చేస్తున్నా కాబట్టి పిఏ డాష్ ఏమవుతుందమ్మా? వి అవుతుంది, ప్లస్ వి. రెండు ఒకటే డైరెక్షన్లో ఉంటాయి. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఇది ఇన్సిడెంట్ లైట్ అమ్మ, ఇన్సిడెంట్ లైట్ గురించి ఆలోచించాలి. ఇన్సిడెంట్ లైట్ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మనం మైనస్ పెట్టాలి, దేర్ ఫోర్ మైనస్ యూ రాసా. ఈ మైనస్ క్యాన్సిల్. సో HI/H0 ఈక్వల్ ఏమొచ్చిందమ్మా? V/U. HI/H0 అంటే ఏంటి? మ్యాగ్నిఫికేషన్ M, కాబట్టి M ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? V/U. M ఈక్వల్ టు ఏమొచ్చింది? మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు V/U. ఓకే, ఇక్కడ విని యూని విత్ సైన్ రాయాలమ్మా, విత్ సైన్. ఓకే, V and U should be written with sign. V and U should be taken with sign. సైన్ తో తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ U వాల్యూ 10 సెంటీమీటర్స్, V వాల్యూ 20 సెంటీమీటర్స్ అని ఇచ్చేస్తాడు. అది +10 -10 +20 -20 అనేది మనం ఇదిగోండి ఇన్సిడెంట్ రే డైరెక్షన్ బట్టి అది ప్లస్సా మైనస్ అనేది మనం డిసైడ్ చేసి ఆ సింబల్తో పాటు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది. అందుకే V and U షుడ్ బి టేకెన్ విత్ సైన్. ఇది రాయక్కర్లేదమ్మా, ఎందుకంటే రాయకపోయినా మీరు అదే చేస్తారు కదా, సైన్ కన్వెన్షన్ తీసుకుంటారు కదా రాయకపోయినా. ఓకే రైట్. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏమొచ్చిందమ్మా? ఫైనల్ ఫార్ములా V/U. అదే మిర్రర్స్లో అయితే -V/U వచ్చి ఉంటుంది. ఓకే, మిర్రర్స్లో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాబట్టాం, అక్కడ -V/U అని వచ్చి ఉంటుంది, ఇక్కడ V/U. ఓకే అర్థమైంది కదా? అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే ఇంకా మ్యాగ్నిఫికేషన్లోనే ఉన్నాం. అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే రైట్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి. చూడమ్మా, ఇప్పుడు మనం హైట్ ఆఫ్ ది మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాబట్టాం. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటమ్మా? మ్యాగ్నిఫికేషన్ M ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ఈక్వల్ టు V/U. ఇది మనకు వచ్చిన ఫార్ములా. ఓకే, అయితే ఈ ఫార్ములా నుంచి మనకి ఫామ్ అయిన ఇమేజ్ అది ఎటువంటి ఇమేజ్ అనేది మ్యాగ్నిఫికేషన్ యొక్క వాల్యూ చూసి మనం చెప్పగలిగామనుకోండి, మనం బిట్స్ సాల్వ్ చేయడంలో కొంచెం స్పీడ్ పెరుగుతుంది అనమాట. కొన్ని బిట్స్ ఇస్తాడమ్మా, ఇలా వాల్యూస్ ఇచ్చేస్తాడు, ఏవో వాల్యూస్ ఇస్తాడు, దాని నుంచి ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఎటువంటి ఇమేజ్, వెదర్ ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఓకే వర్చువల్ అండ్ ఇరెక్ట్. చూడండి, రియల్ ఇమేజ్ అయితే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది సింగిల్ లెన్స్ ఉన్నప్పుడు, అయితే కాన్వెక్స్ లెన్స్ లేదంటే కాన్కేవ్ లెన్స్ ఉన్నప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అయింది అంటే ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, కాన్వెక్స్ కానీ కాన్కేవ్ కానీ. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది అంటే ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదైతే తెలుసు కదా మీకు, అదైతే తెలుసు కదమ్మా. రైట్, సరే ఇప్పుడు చూద్దాం. లెట్ us see. అంటే ఆ పాయింట్స్ కనుక మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. పాయింట్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. రైట్, ఒకసారి చూడండి అమ్మా. సపోజ్ మనకి ఒక రియల్ అండ్ ఇరెక్ట్ కాదు ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది అనుకుందాం, లేదంటే ఇలా రివర్స్లో వద్దాం. రివర్స్ అంటే ఎలా అంటే, సపోజ్ ఇఫ్ M వాల్యూ ఈజ్ నెగిటివ్, M ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ అనుకుందాం. M వాల్యూ నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇక్కడ M ఈక్వల్ టు HI/H0 కదా. M వాల్యూ నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, మీకు నుంచి కొన్ని షార్ట్ ట్రిక్స్ అంటే వెంటనే చూసిన వెంటనే ఆన్సర్ చెప్పగలిగే కొన్ని ఉంటాయి థియరీ బిట్స్లో. ఓకే, అటువంటి మనం ఇక్కడ చెప్పగలుగుతాం అనమాట. M ఈక్వల్ టు HI/H0 ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి? HIకి H0కి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయండి, అంతేనా? డిఫరెంట్ సైన్స్. అలా డిఫరెంట్ సైన్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది?
ఆబ్జెక్ట్ ఇమేజ్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు, అంతే కదా. ఆబ్జెక్ట్ ఇలాగా ఇమేజ్ ఇలాగా ఉన్నప్పుడు, లేదంటే ఆబ్జెక్ట్ ఇలాగా ఇమేజ్ ఇలాగా ఉన్నప్పుడు, అంటే మనకి ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయిందమ్మా అక్కడ? ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆబ్జెక్ట్ ఎలా ఉంటే ఇమేజ్ ఇలా ఫామ్ అయింది, ఆబ్జెక్ట్ ఎలా ఉంటే ఇమేజ్ ఇలా ఫామ్ అయింది. అంటే ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది మనకి? ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అమ్మా? రియల్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎటువంటి ఇమేజ్? రియల్ ఇమేజ్. ఇది సింగిల్ లెన్స్ కేసులో. సింగిల్ లెన్స్ కేసులో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అమ్మా? కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ గురించి మాట్లాడలేదు, సింగిల్ లెన్స్ గురించి మాట్లాడుతున్నాం కేసులో. ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. ఓకే, సరే అమ్మా. సో ఎం వాల్యూ నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి? హెచ్ఐ హెచ్ నాట్ హ్యావ్ డిఫరెంట్ సైన్స్. అంటే మనకి ఫామ్ అయిన ఇమేజ్ ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్. ఇంకో విషయం ఏం చెప్పొచ్చు? వి అండ్ యూ హ్యాస్ ఆపోజిట్ సైన్స్, అంతే కదా. లేదా హెచ్ నాట్ అండ్ హెచ్ఐ ఆల్సో హ్యాస్ ఆపోజిట్ సైన్స్. హెచ్ఐ హెచ్ నాట్ హ్యాస్ ఆపోజిట్ సైన్స్, అంతే కదమ్మా, అంతే కదా. సో ఎం వాల్యూ నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? హెచ్ఐ అండ్ హెచ్ నాట్ ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్స్, అంతే కదా. లేదా వి అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్స్. వి అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్స్. వి అంటే ఏంటమ్మా? ఇమేజ్ డిస్టెన్స్. యూ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. వి అండ్ యూ ఆర్ ఆపోజిట్ సైన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకోండి. ఓకే, ఇది యూ అవుతుంది. ఇమేజ్ ఇది ఫామ్ అయింది అనుకోండి, ఇదేమో పాజిటివ్ డిస్టెన్స్ అవుతుంది, ఇది నెగిటివ్ డిస్టెన్స్ అవుతుంది. రెండు పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి? రెండు పాజిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది. ఓకే, ఇది యూ, ఇది వి. రెండు నెగిటివ్ అంటే సారీ ఇది రెండు నెగిటివ్, ఇవి రెండు నెగిటివ్ అమ్మ. ఓకే, రెండు పాజిటివ్ అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అయింది. ఓకేనా? అదనమాట. అర్థమవుతుందా? సో వి అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్స్. దాని మీనింగ్ ఏంటి? ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్, ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అమ్మా? ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనమాట. ఓకేనా? ఆ రకంగా మనం ఇదిగోండి, మ్యాగ్నిఫికేషన్ కనుక నెగిటివ్ అన్నామంటే అక్కడ వి అండ్ యూ ఆర్ హ్యావింగ్ ఆపోజిట్ సైన్ అని అర్థం. వికి యూకి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయని అర్థం. వి అండ్ యూ ఆర్ ఆపోజిట్ సైన్స్ అంటే మనకి ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఎలా అయినా తీసుకొచ్చాం. ఇది నెగిటివ్ వచ్చింది అంటే ఇమేజ్ ఫార్మ్డ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. లేదా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయంటే మనకి ఫామ్ అయ్యే ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. అలా మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే టక్మని చెప్పగలుగుతాం ఆన్సర్. ఓకే అమ్మ. అలాగే ఇఫ్ ఎం ఈక్వల్ టు పాజిటివ్, ఎం పాజిటివ్ అయితే హెచ్ఐ అండ్ హెచ్ నాట్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్. అలా సేమ్ సైన్ ఎప్పుడు ఫామ్ అవుతుందమ్మా? అలా సేమ్ సైన్ ఎప్పుడు ఉంటుంది? ఇమేజ్ ఎలా ఉండి ఆబ్జెక్ట్ ఎలా ఉండి ఇమేజ్ ఎలా ఉంటాయి, లేదా ఆబ్జెక్ట్ ఎలా ఉండి ఇమేజ్ కూడా ఎలా ఉంటాయి. ఇటువంటి ఇమేజ్ని మనం ఏమంటాం? ఇరెక్ట్ ఇమేజ్ లేదా అప్రైట్ ఇమేజ్ అంటాం. ఇరెక్ట్ ఇమేజ్ ఆర్ అప్రైట్ ఇమేజ్ అంటాం. ఇరెక్ట్ అండ్ అప్రైట్ ఇమేజ్ ఎప్పుడు ఏంటమ్మా? ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అవుతుంది? ఇది వర్చువల్ అమ్మ. ఎప్పుడు? సింగిల్ లెన్స్ కేసులో అప్రైట్ అండ్ ఇరెక్ట్ ఇమేజ్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం, సింగిల్ లెన్స్ కేసులో. ఓకేనా? సో ఇఫ్ ఎం కనుక పాజిటివ్ అయితే హెచ్ఐ అండ్ హెచ్ నాట్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్ అని అర్థం. రెండింటికి ఒకటే సైన్ ఉందని, అయితే నెగిటివ్ లేదంటే పాజిటివ్. ఓకే, ఇక్కడేమో రెండు పాజిటివ్, ఇక్కడేమో రెండు నెగిటివ్. ఓకేనా? అంతే. దాని మీనింగ్ ఏంటి? వి అండ్ యూ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్స్ అని. ఓకే, అంటే అయితే ఆబ్జెక్ట్ ఇమేజ్ లెన్స్కి ఒకవైపే ఫామ్ అవుతున్నాయి, అంతే కదమ్మా. వి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అయితే నెగిటివ్ అయితే పాజిటివ్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇమేజ్ బోత్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ది సేమ్ సైడ్. ఓకేనా?
అటువంటిప్పుడు ఫామ్ అయ్యి ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అవుతుందమ్మా? ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్ వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్ కానీ వర్చువల్ అండ్ అప్రైట్ కానీ ఇరెక్ట్ కానీ ఇరెక్ట్ ఆర్ అప్రైట్. ఓకే, ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ వర్చువల్ అండ్ ఇరెక్ట్ ఆర్ అప్రైట్. ఇవన్నీ ఎప్పుడమ్మా? ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు. ఆబ్జెక్ట్ వర్చువల్ అయితే మరి సీన్ మారచ్చు కదా. ఆబ్జెక్ట్ వర్చువల్ అయితే సీన్ మారొచ్చేమో కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవంతా ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు. ఆబ్జెక్ట్ వర్చువల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక లైటర్ ఎక్కడి నుంచి ఆబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి. ఇవి యాక్చువల్గా ఇక్కడ మీట్ అవ్వాలి, ఇక్కడెక్కడో మీట్ అవ్వట్లేదు. అక్కడెక్కడో మీట్ అవ్వాలి కానీ మీట్ అవ్వట్లే. ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేసింది? దీన్ని కన్వర్జ్ చేసి ఇక్కడ పడేలా చేసింది. ఇక్కడ వర్చువల్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇమేజ్ ఏమో రియల్ ఇమేజ్ అవుతుంది. ఇమేజ్ మాత్రం రియల్ ఇమేజ్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ వీకి యూకి సేమ్ సైన్ ఉన్నాయి కానీ ఫామ్ అయిన ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అమ్మా? ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. ఫామ్ అయిన ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ ఇది? ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ వర్చువల్, రియల్ ఇమేజ్. అంటే ఈ రెండు కేసెస్లో నేను దేనికి చెప్పా? రియల్ ఆబ్జెక్ట్ చెప్పామా, వర్చువల్ ఆబ్జెక్ట్ కాదు. వర్చువల్ ఆబ్జెక్ట్లో వేరే విధంగా ఉండొచ్చు. అంటే వర్చువల్ ఆబ్జెక్ట్ పెట్టామనుకోండి, సేమ్ సైన్ వస్తే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, చూడమ్మా, ఏం లేదు, చూడండి. నేను చెప్పేది ఏంటంటే, వర్చువల్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు రెండిటికి సేమ్ సైన్ వచ్చింది. అప్పుడు ఏం ఇమేజ్ ఫామ్ అయింది? రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. అంటే ఆబ్జెక్ట్ వర్చువల్ అయితే ఇమేజ్ ఎటువంటిది ఫామ్ అవుతుందమ్మా? రియల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ వర్చువల్ అయితే ఇమేజ్ ఎటువంటిది ఫామ్ అవుతుంది? కాన్వెక్స్ లెన్స్ కేసులో రియల్ ఇమేజ్. అయితే కాన్కేవ్ లెన్స్ కేసులో వర్చువల్ ఆబ్జెక్ట్కి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకోండి. కన్ఫ్యూజ్ చేస్తున్నా అమ్మా? ఈ రెండు కేసులు నేను దేనికి చెప్తున్నా? రియల్ ఆబ్జెక్ట్కి మాత్రమే ఇది. వర్చువల్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి సీన్ మారిపోతుంది. ఇక్కడ చెరిపి రాస్తాను, ఆగండి అమ్మా, ఎందుకు కానీ. వర్చువల్ ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను వర్చువల్ ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నా. ఈ రెండు పాయింట్స్ ఎవరికి కరెక్ట్? రియల్ ఆబ్జెక్ట్ కరెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ సింగిల్ లెన్స్. ఓకే అమ్మా, రియల్ ఆబ్జెక్ట్ సింగిల్ లెన్స్కి ఇది కరెక్ట్. ఓకేనా? వర్చువల్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు కేసు చూపించా. వర్చువల్ ఆబ్జెక్ట్లో రియల్ ఇమేజ్ ఫామ్ అయింది కాన్వెక్స్ లెన్స్ కేసులో. ఓకే, అదే కాన్కేవ్ లెన్స్ కేసులో చూడండి, ఇలా లైట్ రేస్ వస్తున్నాయి అనుకోండి, ఇవి ఇక్కడెక్కడో మీట్ అవ్వాలి కానీ అవ్వట్లేదు. దీన్ని మనం ఏమంటాం? వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. వర్చువల్ ఆబ్జెక్ట్. కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది? ఈ లైట్ రేస్ని డైవర్ట్ చేస్తుంది. ఇలా వస్తున్న లైట్ రేస్ కొంచెం ఇలా డైవర్ట్ అవుతాయి, అంటే ఇలా వెళ్తాయి. ఇది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇక్కడెక్కడో మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇలా వెళ్ళి అక్కడెక్కడో మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అమ్మా, ఇలా వెళ్ళి ఇక్కడెక్కడో మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏ ఇమేజ్ ఫామ్ అయింది? రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అయిందమ్మా? రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. వర్చువల్ ఆబ్జెక్ట్కి ఏం ఫామ్ అయింది? రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ వి వాల్యూ పాజిటివే, యూ వాల్యూ పాజిటివే, వి వాల్యూ కూడా పాజిటివే. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏంటి? వర్చువల్ ఆబ్జెక్ట్. ఫామ్ అయిన ఇమేజ్ ఏంటి? రియల్ ఇమేజ్. ఓకే, ఇంకో కేసు. చాలా విషయాలు చెప్తున్నాము ఇక్కడ, మీకు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా వినండి. ఇంత కన్ఫ్యూజ్ కావద్దంటే ఎలా సార్? చక్కగా అర్థమైంది అనుకున్నాం 2 పాయింట్లు. మీరేమో కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఎవడు చెప్పన్నాడు సార్ మిమ్మల్ని? అసలు వర్చువల్ ఇమేజ్ గురించి ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని అని తిట్టుకుంటున్నారు నన్ను? తప్పదమ్మా, చెప్పుకోవాలి మరి. వర్చువల్ ఆబ్జెక్ట్ టింగ్ 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 టింగ్, ఈ రెండు ఇక్కడ మీట్ అవ్వాలి, ఇక్కడ మీట్ అవ్వాలి. ఈ రెండు ఇక్కడ మీట్ అవ్వాలి, మీట్ అయినాయి. అయితే దీన్ని ఏమంటాం? రియల్ ఆబ్జెక్ట్ కాదు, ఇది వర్చువల్ ఆబ్జెక్ట్. నిజంగా మీట్ కాలేదు కదా అక్కడ, వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ లైట్ రే
కొంచెం కాకుండా ఎక్కువ డివియేట్ అయింది అనుకుందాం ఇలాగా. ఇప్పుడు ఈ రెండు డైవర్జింగ్ రేస్ అయిపోయినాయి. డైవర్జింగ్ రేస్ మీట్ కావు. అయితే డైవర్జింగ్ రేస్ని మనం ఇలా వెనక్కి కనుక ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడి నుంచో ఆరిజినేట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఫామ్ అయ్యే డింగ్ డిష్ ఏమవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్ అవుతుంది. ఇక్కడ మనకు ఫామ్ అయ్యే ఇమేజ్ ఏమవుతుంది? ఇక్కడ మనకు ఫామ్ అయ్యే ఇమేజ్ ఏమవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్. ఇక్కడ యూ వాల్యూ పాజిటివ్, వి వాల్యూ నెగిటివ్. అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ సైన్ సైన్ ఉన్నప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇక్కడ వేరేగా ఉంది కదమ్మా, ఇక్కడ విషయం వేరేగా ఉంది కదా అమ్మ. ఈ రెండు పాయింట్స్ ఎవరికి? రియల్ ఇమేజ్కి మాత్రమే. ఓకే, ఈ రెండు పాయింట్స్ ఎవరికి కరెక్ట్ అమ్మా? రియల్ ఇమేజ్కి కరెక్ట్. మీరు కనుక వర్చువల్ ఇమేజ్ తీసుకుంటే ఈ రెండు పాయింట్స్ రివర్స్లో రాసుకోవాలి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ నుంచి అర్థమైంది కదమ్మా. మీరు కనుక వర్చువల్ ఆబ్జెక్ట్ తీసుకుంటే అమ్మ ఈ రెండు పాయింట్స్ రియల్ ఆబ్జెక్ట్, ఫర్ రియల్ ఆబ్జెక్ట్ అని రాస్తున్నా. ఫర్ రియల్ ఆబ్జెక్ట్. చాలా విషయాలు చెప్తున్నాం ఇక్కడ. ఫర్ రియల్ ఆబ్జెక్ట్ ఇది కరెక్ట్. ఫర్ రియల్ ఆబ్జెక్ట్ ఏంటి? వీకి యూకి సేమ్ సైన్ ఉంటే, వీకి యూకి ఆపోజిట్ సైన్ ఉంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్. వీకి యూకి సేమ్ సైన్ ఉంటే వర్చువల్ అండ్ ఇరెక్ట్. కరెక్ట్. అది ఎవరికి? రియల్ ఆబ్జెక్ట్కి, సింగిల్ లెన్స్కి. ఇన్ సింగిల్ లెన్స్ అది కూడా రాద్దాం. అంటే 2-3 లెన్స్ ఉంటే చేంజ్ అవ్వచ్చు కదమ్మా. చేంజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ చెప్పినప్పుడు చెప్తానమ్మా. అది ఇప్పుడు నాకు ప్రస్తుతం నాకు తెలియదు, నేను చదువుకోలేదు, నాకు చదువు రాదు. ఓకే, సో సింగిల్ లెన్స్ అని మెన్షన్ చేస్తున్నాను నేను. సింగిల్ లెన్స్ యూజ్ చేసినప్పుడు, రియల్ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు వీకి యూకి సేమ్ సైన్, ఆపోజిట్ సైన్స్ ఉంటే దే ఆర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. వీకి యూకి సేమ్ సైన్స్ కనుకుంటే వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు? రియల్ ఆబ్జెక్ట్, సింగిల్ లెన్స్. అయితే వర్చువల్ ఆబ్జెక్ట్, సింగిల్ లెన్స్ చూడండి అమ్మా. వర్చువల్ ఆబ్జెక్ట్లో యూకి వీకి సేమ్ సైన్ ఉంది. ఇక్కడ యూవి పాజిటివే, వి కూడా పాజిటివే. సేమ్ సైన్ ఉంటే ఏం ఫామ్ అయింది? రియల్ ఇమేజ్. అంటే దీనికి రివర్స్ ఫామ్ అయింది. అంతేనా? వర్చువల్ ఆబ్జెక్ట్ కనుక తీసుకుంటే మనకి ఫామ్ అయిన ఇమేజ్ యూకి వీకి సేమ్ సైన్ ఉన్నప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. యూకి వీకి సేమ్ సైన్ ఉన్నప్పుడు, యాక్చువల్గా ఇక్కడ ఈ కేసులో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది, బట్ ఈ కేసులో సేమ్ సైన్ ఉన్నప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఓకే, వెరీ గుడ్. ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. వియు సేమ్ సైన్, ఇమేజ్ రియల్. ఇక్కడ వియు ఆపోజిట్ సైన్, ఇమేజ్ ఈజ్ వర్చువల్. ఓకే అమ్మా. సో ఈ షార్ట్ కట్స్ అన్ని రియల్ ఇమేజ్కి, ఈ షార్ట్ కట్స్ అన్ని వర్చువల్ ఇమేజ్, ఈ షార్ట్ కట్స్ రియల్ ఆబ్జెక్ట్కి, ఈ షార్ట్ కట్స్ వర్చువల్ ఆబ్జెక్ట్కి. గుర్తుపెట్టుకోగలరా ఏమ్మా? గుర్తుపెట్టుకోగలరా? జస్ట్ చెప్తున్నాను ఆబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోకపోయినా మీరు అప్పటికప్పుడు ఆలోచించి చెప్పగలుగుతారు. అయితే ఒక రియల్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ రియల్ ఆబ్జెక్ట్కి సంబంధించి వస్తూ ఉంటాయమ్మా. ఎక్కువ ప్రాబ్లమ్స్ రియల్ ఆబ్జెక్ట్ సంబంధించి వస్తాయి. సో టక్మన్ అలా ఆన్సర్ చెప్పగలుగుతారు. వర్చువల్ ఆబ్జెక్ట్ అడిగితే మాత్రం కొంచెం బ్రెయిన్ ఉపయోగించండి. ఓకే, వర్చువల్ ఆబ్జెక్ట్ అడిగితే కొంచెం బ్రెయిన్ ఉపయోగించి డయాగ్రామ్ డ్రా చేసుకుని ఆ రేస్ నిజంగా మీట్ అవుతున్నాయా లేదా. రేస్ నిజంగా మీట్ అయితే వీ కాల్ ఇట్ యాజ్ రియల్ ఇమేజ్. నిజంగా మీట్ కాకుండా ఇలా డైవర్జింగ్ రేస్ ఫామ్ అయినాయి అనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ వర్చువల్ ఇమేజ్. ఆ విధంగా మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఓకే, ఈ షార్ట్ కట్ నేను గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, గుర్తు పెట్టుకుంటే మంచిది అంటున్నా. కానీ ఈ రెండు పాయింట్స్ కేవలం రియల్ ఆబ్జెక్ట్కి మాత్రమే వ్యాలిడ్. వర్చువల్ ఆబ్జెక్ట్కి ఈ 2 పాయింట్స్ రాసుకోవాలి. సో ఈ మొత్తం ఈ 4 పాయింట్స్ రాసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఏదో ఒకటి రాసుకోండి. ఇది రాసుకోండి. వర్చువల్ ఆబ్జెక్ట్ గురించి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అర్థమవుతుందా? ఓకే, సరే అమ్మ. పాజ్ చేసి 4 పాయింట్లు రాసుకోండి, బట్ చాలా జాగ్రత్త అవసరం.
చూడమ్మా, నెక్స్ట్ ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్ మీద ఒక 2 క్వశ్చన్స్ రాశాను, 1 బై 1 చేద్దామమ్మా. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు క్వశ్చన్లో? ఏమన్నాడు? కనపడుతుందమ్మా క్వశ్చన్ మొత్తం? ఓకే, అది చివరిది కనపడలేదు కాబట్టి కొంచెం చెప్తా. టింగ్ టింగ్ టింగ్. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫస్ట్ క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాజ్ ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అంటున్నాడు. ఇచ్చింది ఏంటమ్మా? కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అంటున్నాడు, ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ అన్నాడంటే ఎఫ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ప్లస్ రాస్తాం. ఎందుకు? కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ అంటే ఏంటి, డైవర్జింగ్ అంటే ఏంటి తర్వాత ప్రీవియస్ క్లాస్లో చెప్పా. ఓకే, అక్కడ ఒక కండిషన్ కూడా చెప్పా. కాన్వెక్స్ లెన్స్ డైవర్జింగ్ లెన్స్ కూడా బిహేవ్ చేస్తుంది అని ఒక కండిషన్ కూడా చెప్పాము. ఓకేనా? ప్రీవియస్ క్లాస్. ఓకే, రైట్. సరే, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనేది కన్వర్జింగ్ లెన్స్. ఓకే, సో ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్. క్వశ్చన్ ఏం అడిగాడు? వేర్ షుడ్ బి ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఇఫ్ ద ఇమేజ్ ఈస్ టు బి 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది లెన్స్ ఆన్ ది సేమ్ సైడ్ యాజ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందమ్మా. ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది ఇక్కడ. ఓకే, ఇమేజ్ సేమ్ సైడ్ 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫామ్ అవ్వాలి అంటే, సేమ్ సైడ్ 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫామ్ అవ్వాలి అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్. ఎందుకంటే వి అండ్ యూ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్స్. ఓకే, వి అండ్ యూ ఆర్ హ్యావింగ్ సేమ్ సైడ్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్కి సేమ్ సైన్ ఉంటే ఆటోమేటిక్గా ఏం ఫామ్ అవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్. కాబట్టి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఏమొస్తుంది? పాజిటివ్ వాల్యూ వస్తుంది. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఇందో చెప్పుకున్నాం. ఇక్కడ మనం ప్లేస్ చేసేది రియల్ ఆబ్జెక్ట్, అంతే కదా. సో వేర్ షుడ్ బి ద ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఇఫ్ ద ఇమేజ్ ఈస్ టు బి 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది లెన్స్ ఆఫ్ సేమ్ సైడ్. ఇది 30 సెంటీమీటర్స్ ఉండాలి అంటున్నాడు. అంటే వి వాల్యూ ఎంత ఉండాలంటున్నాడమ్మా? 30 సెంటీమీటర్స్. అయితే ఇక్కడ మైనస్ పెడుతున్నాం, ఎందుకంటే లైట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది, మనం డిస్టెన్స్ ఈ డైరెక్షన్లో మెజర్ చేయాలి, అంతే కదా. లైట్ రే ఆబ్జెక్ట్ నుంచి ఈ డైరెక్షన్లో వెళ్తుందమ్మా. ఇమేజ్ ఇటువైపే ఫామ్ అయింది అన్నాడు కాబట్టి మనం ఇమేజ్ని వెనక్కి మెజర్ చేస్తాం పోల్ నుంచి. సో -30 సెంటీమీటర్స్ రాస్తాం. ఓకే, సో ఇమేజ్ ఎక్కడ పెట్టాలి? ఈ డిస్టెన్స్ కనుక్కోవాలమ్మా. యూ వాల్యూ కనుక్కోవాలి మనం. యూ వాల్యూ కూడా మైనస్లోనే వస్తుంది, మనకు అర్థమవుతుంది అక్కడ. ఓకే, మైనస్లోనే రావాలి మనం తెలుసుకున్న లాజిక్ ప్రకారం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? లెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. మ్యాగ్నిఫికేషన్ కూడా కనుక్కోవాలి. మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలంటే వి వాల్యూ యూ వాల్యూ రెండు కావాలి కదా. సో యూ వాల్యూ కనుక్కోవడానికి లెన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. 1/f, ఎఫ్ అంటే ఎంతమ్మా? 10 ఈజ్ ఈక్వల్ టు, లేదా దీని నుంచి డైరెక్ట్గా ఈ ఫార్ములా రాయొచ్చు కదమ్మా. మనకి ఏం కావాలి? యూ వాల్యూ కావాలి. యూ ఈక్వల్ టు VF/V ప్లస్ ఎఫ్ అని రాయొచ్చా? రాయకూడదా? 1/u ఇటు 1/u ఈక్వల్ టు 1/v మైనస్ 1/f అని రాయొచ్చు కదా. ఇదేమవుతుంది? VF అవుతుంది, పైన F మైనస్ V అవుతుంది. ఓకే, రాయకూడదు. U ఈక్వల్ టు VF/V మైనస్ F అని రాయొచ్చు కదా. సారీ F మైనస్ V అని రాయొచ్చు కదా. ఓకే అమ్మ. సో డైరెక్ట్గా ఈ ఫార్ములాను ఉపయోగించండి, లేదంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మీ ఇష్టం. ఈ ఫార్ములా ఉపయోగిస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. వద్దు నేను అలా కష్టపడే చేస్తాను అంటే ఓకే, కష్టపడే చేద్దాం. మరి 1/10 ఈజ్ ఈక్వల్ టు 1/v అంటే 1/-30 సెంటీమీటర్స్ 1/u. ఓకే అమ్మ. సో 1/u ఇటు 1/10 అటు తీసుకెళ్దాం. 1/u ఈక్వల్ టు 1/-30 మైనస్ 1/10, అంతేనా? ఇప్పుడు 1/u ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1/u ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1/u ఈక్వల్ టు ఇదేమో కింద -300 పెడదాం, పైన -30 -300లో ఎన్ని టైమ్స్? 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 10 మైనస్ ఇక్కడ ఈ 10 300లో -30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో -30. ఓకే ఓకే అమ్మ, రైట్, కరెక్ట్ వచ్చిందమ్మా. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదా. ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కదమ్మా. అర్థమైందా ఇది?
-30 300లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -300లో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10 రాశా. ఇక్కడ 10 -300లో -30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి +30 రాశా. దేర్ఫోర్ 40/-300. ఓకే, అంటే u = 300/40 ముందు మైనస్ ఉండాలి. టింగ్ 15 టైమ్స్, ఇది 2 టైమ్స్. ఏమైందమ్మా? -7.5 సెంటీమీటర్స్. సో ఈ డిస్టెన్స్ ఎంతమ్మా? -7.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ముందుకు పెట్టాలి. ఓకే అమ్మా. ఇలా చేస్తే ఈ కన్ఫ్యూజన్లు అన్నీ వస్తాయమ్మా. అందుకనే ఈ ఫార్ములా ఉపయోగించుకున్నాం. ఓకే, మీ ఇష్టం. ఓకే, 1/u = ఏమవుతుంది? uf - u-. ఓకే, మన ఇష్టం ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా? సో -7.5 సెంటీమీటర్స్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? మ్యాగ్నిఫికేషన్ m. మ్యాగ్నిఫికేషన్ m = v/u. విత్ సైన్ తీసుకోవాలి. v వాల్యూ అంతా విత్ సైన్ తీసుకుంటే -30 సెంటీమీటర్స్ బై u వాల్యూ -7.4. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 7.5 కదా ఇది. 7.5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. +4 వచ్చింది. మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కదా, +4 వచ్చింది. ఓకే అమ్మా, ఓకేనా? సో ఇది మనం చేసే విధానం అమ్మ. ఇక్కడ మీరు ఇలా వేసుకుంటాం కన్నా నేను ఏందో చెప్పా కదా, ఒక ఫార్ములా డిరైవ్ చేసి చూపించా కదా, అది డైరెక్ట్గా వేస్తారనుకోండి హ్యాపీగా ఉంటుంది. లేదా ఫార్ములాస్ అన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం సార్, ఇది బెటర్ కదా లెన్స్ ఫార్ములా, ఇలాగే వేస్తాం అంటే ఇలాగే చేయండి, నో ప్రాబ్లం. ఓకే అమ్మ. సో పాజ్ చేసి ఈ ప్రాబ్లం రాసేసుకోండి. నెక్స్ట్ ఆ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నేను 5 లెక్క పెడతాను. 1 2 3 4 5. ఓకే, ఈ ప్రాబ్లంకి వెళ్దాం రండి. ఓకే, ఈ క్వశ్చన్ చూడమ్మా. ద లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 30 సెంటీమీటర్స్ ఈజ్ ఫౌండ్ టు బి 2 + 2 అన్నాడు. అంటే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఇచ్చాడమ్మా +2 అని. ఓకే, కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ ఇచ్చాడు. f = +30 సెంటీమీటర్స్. కాన్వెక్స్ లెన్స్ అంటున్నాడు కాబట్టి +30 సెంటీమీటర్స్ అది కూడా ఇచ్చాడు. ఓకేనా? ఇంకేమన్నాడు? In order to obtain a magnification of -2, by how much distance should the object be moved? ఓకే, -2 అనే మ్యాగ్నిఫికేషన్ రావాలి అంటే నేను ఆబ్జెక్ట్ని ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఎంత డిస్టెన్స్ మూవ్ చేయాలి? ఓకే, అసలు ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కుందాం ఫస్ట్. ఓకే, m అంటే ఏంటమ్మా? v/u = +2. అంటే v = 2u. అంతేనా? v = 2u. ఇదేంటమ్మా? కాన్వెక్స్ లెన్స్. ఇది కాన్వెక్స్ లెన్స్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఎక్కడో పెట్టాం అనుకుందాం ఫస్ట్. ఓకే, ఆబ్జెక్ట్ ఈ పాయింట్ దగ్గర ఎక్కడో పెట్టాం అనుకుందాం. ఈ డిస్టెన్స్ని మనం x అనుకుందామా? ఆ డిస్టెన్స్ని మనం x అనుకుందాం. మనకు తెలియదు కదా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనకు తెలియదు కదమ్మా. x అనుకుందాం. అప్పుడు v ఫర్ ఎగ్జాంపుల్ u = x అయితే v = ఏమవుతుంది? 2x అవుతుంది. ఓకే, u = x కదమ్మా. ఇక్కడ -x అని రాయాలి, ఎందుకంటే వెనక్కి మెజర్ చేస్తున్నాం కదా. -x అవుతుంది. v = ఏమవుతుందమ్మా? -2x అవుతుంది. అంతేనా? ఇది -x అయితే ఇది ఏమవుతుంది? -2x అవుతుంది. అంతే కదమ్మా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? చేద్దాం. ఏం చేయాలంటే ఏం చెప్తాం మనం? లెన్స్ ఫార్ములా వేద్దాం. 1/f = 1/v - 1/u. 1/v - 1/u. ఓకే, అంటే 1/30 = 1/v అంటే -2x. ఓకే అమ్మా, 1/v అంటే అమ్మకి చూడండి ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ప్లస్ వచ్చింది అంటే అది ఏం ఇమేజ్? వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ అంటే వీకి యూకి సేమ్ సైన్ ఉంటుంది. యూకి మైనస్ ఉంది కాబట్టి వీకి కూడా మైనసే ఉంటుంది. ఓకేనా? ఓకే, -1/u అంటే -x పెట్టాలి. రైట్, -x పెట్టా -(-) ప్లస్ అవుతుంది. దేర్ఫోర్ 1/30 = ఓకే అమ్మా, 1/30 = ఇదేమవుతుందమ్మా? -2x². కింద ఎల్సిఎం తీస్తున్నామా? -2 x × x -2x². ఓకే, ఈ -2x² +x టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, +x -2x² అంతేనా?
ప్లస్ ఎక్స్ మైనస్ 2x స్క్వేర్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? మైనస్ 2x స్క్వేర్లో మైనస్ 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 2x టైమ్స్, అంతే కదా? కరెక్ట్గానే వెళ్తున్నాము నేను? రైట్. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు ఇది? మైనస్ ఎక్స్ బై మైనస్ 2x స్క్వేర్. ఓకే, మైనస్ మైనస్ క్యాన్సిల్, టింగు టింగు క్యాన్సిల్. ఓకే, దీని నుంచి 2x ఈక్వల్ టు 30 అంతే కదా? 1/30 ఈక్వల్ టు 1/2x అంటే దీని నుంచి 2x ఈక్వల్ టు 30 అంటే x ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా. ఓకే, వెరీ గుడ్. సో చెప్పేస్తామమ్మా, x ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ వచ్చింది అంటే కాన్వెక్స్ లెన్స్ ఇలా ఉంటే 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో మనం ఇమేజ్ కాదు ఆబ్జెక్ట్ పెట్టాము. 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ పెట్టాము. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందమ్మా? 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అయింది. 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు -15 బై -30 బై -15 ఈక్వల్ టు +2 వచ్చింది. అయితే వీడేమంటాడు? మ్యాగ్నిఫికేషన్ -2 రావాలట. మ్యాగ్నిఫికేషన్ ఎంత రావాలంటమ్మా? -2 రావాలంట, అంతేనా? ఇదిగోండి, ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ఎ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ -2 బై హౌ మచ్ డిస్టెన్స్ ది ఆబ్జెక్ట్ బి మూవ్డ్. ఈ ఆబ్జెక్ట్ని ఎంత దూరం కదిపితే -2 మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. ఆబ్జెక్ట్ని ఎక్కడెక్కడో పెట్టామనుకుందాం. ఈసారి చూడండి, ఇటు కదిపితే మనకి వర్చువల్ ఇమేజే ఫామ్ అవుతుంది, రియల్ ఇమేజ్ ఫామ్ కాదు. అయితే మ్యాగ్నిఫికేషన్ -2 రావాలి అంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎక్కడికో జరపాలమ్మా. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎక్కడికో జరిపాను. ఆ డిస్టెన్స్ నేను y అనుకుంటా, నాకు తెలియదు కదా. ఆ డిస్టెన్స్ నేను y అనుకుంటా. ఓకే, మ్యాగ్నిఫికేషన్ ఎంత రావాలన్నాడు? -2 రావాలన్నాడు. ఓకే, చూడమ్మా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటి? v/u. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా v/u. m ఏమో -2 అన్నాడు, v/u బదులు -y పెడతాము. ఇప్పుడు u బదులు నేను ఏం పెడుతున్నా? -y పెడుతున్నా. ఇందాక -x పెట్టాను, ఇప్పుడు -y పెడుతున్నా. అప్పుడు v ఈక్వల్ టు ఏమొచ్చింది? 2y. అంతేనా? ఇది ఇలా వెళ్ళింది అనుకోండి, v ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 2y. అమ్మ చూడమ్మా, మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు v/u. మ్యాగ్నిఫికేషన్ -2 అన్నాడు. u వాల్యూ నాకు తెలియదు, ప్రస్తుతానికి y అనుకున్నా. u వాల్యూ y అంటే -y తీసుకోవాలి. u వాల్యూ -y అంటే v వాల్యూ ఏమవుతుంది? 2y అవుతుంది, అంతే కదా? v వాల్యూ 2y అవుతుంది. వేస్తాను అదే. ఇప్పుడు నేను లెన్స్ మేకర్ ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తాను. 1/f ఈక్వల్ టు లెన్స్ మేకర్స్ ఫార్ములా కదా, లెన్స్ ఫార్ములా 1/v మైనస్ 1/u. 1/f అంటే f వాల్యూ ఇచ్చాడు కదమ్మా, ఎంత? f వాల్యూ ఇదిగోండి 30. f వాల్యూ 30 ఈక్వల్ టు 1/, ఇది 2y అవుతుంది, మైనస్ 1/u అంటే ఏంటమ్మా? u వాట్ ఈస్ u? u అంటే -y అంతేగా? u అంటే -y కదమ్మా. రైట్, u అంటే -y వేసాను, అయిపోయింది. ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా? 1/2y ప్లస్ 1/y. 1/2y ప్లస్ 1/y. ఓకే, 1/2y ప్లస్ 1/y ఏమవుతుంది? 1/30 ఇది, ఇక్కడేమో 2y² ఏమో LCM వస్తుంది, 2y² LCM వస్తుంది. సో పైన ఏమొస్తుందమ్మా? y ప్లస్ 2y అంటే 3y/2y². ఏమొచ్చిందమ్మా? 3y/2y². ఏమవుతుందమ్మా? 3y/2y². 3y/2y². ఓకే, y క్యాన్సిల్. ఓకే, దీని నుంచి 2y/3 ఈక్వల్ టు 30, అంతే కదమ్మా? 1/30 ఏమో 3/2y అయితే 2y/3 దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? 1/30 కూడా రివర్స్ అవుతుంది, 30 అవుతుంది. దీని నుంచి 2y ఈక్వల్ టు 90. దీని నుంచి y ఈక్వల్ టు 45 సెంటీమీటర్స్. సో y వాల్యూ ఎంతమ్మా? 45 సెంటీమీటర్స్. 45 సెంటీమీటర్స్. ఓకే, అంటే మనం ఈ పాయింట్ నుంచి ఇక్కడికి జరిపాం. ఇక్కడ నుంచి 45 అమ్మా,
మనం ఎంత జరిపామన్నది కావాలి, అంతే కదా. హౌ మచ్ డిస్టెన్స్ షుడ్ ద ఆబ్జెక్ట్ బి మూవ్డ్, ఇది ఎంత డిస్టెన్స్ మనం జరపాలి అంటే యాక్చువల్గా ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి జరిపాం. ఈ టోటల్ డిస్టెన్స్ 45, దాంట్లోంచి 15 తీసేయండి. సో డిస్టెన్స్ మూవ్డ్ ఈజ్ 45 మైనస్ 15 విచ్ ఇస్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. వై వచ్చింది కదా అని వదిలేయకండి. ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాం 45 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో, 45 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ పెట్టామమ్మా. అంటే ఒరిజినల్ నుంచి ఎంత డిస్టెన్స్, ఒరిజినల్గా ఇక్కడ ఉంది 15 సెంటీమీటర్స్ దగ్గర ఉంది, అక్కడ నుంచి 30 సెంటీమీటర్స్ వెనక్కి తీసుకెళ్తేనే కదా 45 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఎంత డిస్టెన్స్ మూవ్ చేసాము అంటే 30 సెంటీమీటర్స్ మూవ్ చేసాము. అదమ్మా జాగ్రత్తగా అర్థమైంది. అది స్లోగానే చెప్పాను, ఒకవేళ అర్థం కాకపోతే రివైండ్ చేసి స్టెప్ బై స్టెప్ చూస్తూ నోట్స్లో రాస్తూ ఉన్నారనుకోండి అర్థం చేసుకుంటూ, అప్పుడు మీకు ఈజీగా బుర్రలోకి వెళ్తుంది. ఓకే అమ్మా, యాక్చువల్గా స్లోగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే అమ్మా, ఓకే పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాయండి. చూడమ్మా, ఇప్పుడు లెన్స్లో యూవీ గ్రాఫ్, మనం ఆల్రెడీ మిర్రర్కి యూవీ గ్రాఫ్స్ డ్రా చేసాం, కాన్వెక్స్ మిర్రర్కి యూవీ గ్రాఫ్ డ్రా చేసాం. అయితే ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్కి యూవీ గ్రాఫ్ డ్రా చేద్దామమ్మా. టైం సేవింగ్ కోసం ముందే వాల్యూస్ వేసి పెట్టుకున్నా. ఏం లేదమ్మా, లెన్స్ ఫార్ములా ఇది కదా, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u కదా. యూకి డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నా, ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే v వాల్యూ ఎంత వస్తుంది అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి వేసేసుకున్నామా ముందే టైం సేవింగ్ కోసం. ఓకే, కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఓకే, u వాల్యూస్ ఇవి పెట్టండి, ఇవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. u వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి v వాల్యూ ఎంత వస్తుందో చూడండి, ఇవే వస్తాయి. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నా. ఓకే, అయితే ఇప్పుడు గ్రాఫ్కి రండి. గ్రాఫ్లో నేను 2 పాయింట్స్ మెన్షన్ చేస్తా. ఏంటంటే ఆ 2 పాయింట్స్ ఏంటంటే -2f మైనస్ f ప్లస్ f ప్లస్ 2f. ఇది ఎక్కడమ్మా, u మీద. జస్ట్ అంటే గ్రాఫ్ ఎలా వస్తుందో చెప్పడం కోసం ఇదంతా చేస్తున్నాం. ఏంటమ్మా, u మీద -2f మైనస్ f. ఇదిగోండి, ఇది -f అనుకుందాం, ఇది -2f అవుతుంది. నెగిటివ్ సైడ్, u కదా, u వాల్యూ కదమ్మా, u వాల్యూ కదా ఇది f, ఇది 2f. అలాగే యూలో +f + 2f కూడా ఉంది. ఓకేనా, +f + 2f పాజిటివ్ సైడ్ అది కూడా ఉంది. ఓకే, ఇక్కడ నేను ఒక డాటెడ్ లైన్ ఇలా డ్రా చేస్తాను, జస్ట్ గ్రాఫ్ డ్రా చేయడానికి అమ్మ. ఇదంతా గ్రాఫ్ డ్రా చేయడానికి ఈ పాయింట్స్ తీసుకుంటున్నా రిఫరెన్స్ పాయింట్స్ కింద. ఎందుకు తీసుకున్నా మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, రిఫరెన్స్ పాయింట్ కింద అవి తీసుకుంటున్నా. అలాగే వీలో కూడా f 2f -f -2f లేదా, ఓకే -2f లేదులమ్మ. f + 2f ఉంది, -f ఉంది, -2f లేదు. ఓకే, అయినా కానీ తీసుకుందాం మనం. ఇదిగోండి, ఇది టింగ్ డింగ్ 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 డింగ్, ఇది -f. ఎక్కడ v అంటే y యాక్సిస్ మీద, ఇది -2f. ఓకే, అలాగే ఇక్కడ f తీసుకుందాం, ఇక్కడ 2f తీసుకుందాం. జస్ట్ రిఫరెన్స్ లైన్ కోసం, రిఫరెన్స్ కోసం ఇదంతా చేస్తుంది. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలి కదా, గ్రాఫ్ ఎలా వస్తుందో మీకు తెలియాలి, అందుకోసం ఇదంతా చేస్తుంది. రైట్, చూడమ్మా, ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాం, -∞ దగ్గర పెట్టాం. -∞ అంటే ఇటో పెట్టాం, ఇది కాన్వెక్స్ లెన్స్. -∞ అంటే ఎక్కడో పెట్టాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, +f అంటే ఇది కదా, ఇది అమ్మా ఇన్సిడెంట్ లైట్ రే డైరెక్షన్ ఇది. ఓకే, ఇన్సిడెంట్ లైట్ రే డైరెక్షన్ ఇది. మన మెజర్మెంట్ ఇటైతే నెగిటివ్ ఉంటుంది, ఇటైతే పాజిటివ్ ఉంటుంది. సో ఫస్ట్ నేను -∞ అంటున్నా, అంటే ఆబ్జెక్ట్ని ఇటువైపు పెట్టా. ఎక్కడో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, +f దగ్గర ఫామ్ అయింది. సో -∞కి +f వస్తుంది, అక్కడ మనం నోట్ చేయలేం రండి. ఇన్ఫినిటీ అంటే ఎక్కడికి వెళ్ళి నోట్ చేస్తామో నోట్ చేయలేం. ఓకే, వదిలేండి. నెక్స్ట్ u వాల్యూ కనుక -2f అయితే, అంటే u వాల్యూ కనుక ఇక్కడ పెడితే, ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే, మీకు గుర్తుందో లేదో కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఫార్మేషన్ గురించి చెప్పామమ్మా. ఆబ్జెక్ట్ కనుక ఇక్కడ పెడితే ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ -2f దగ్గర పెడితే, అంటే ఇది -2f, u వాల్యూ -2f అంటే ఇది, v వాల్యూ ఏమొచ్చిందమ్మా +2f, అంటే +2f ఇది.
వి వాల్యూ ప్లస్ 2f వచ్చింది. ఓకేనా, మరదవుతుందా? నెక్స్ట్ ఆబ్జెక్ట్ కనుక -f దగ్గర పెడితే, -f అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ కనుక -f దగ్గర పెడితే ఓకే, ఇది ఎక్కడ అవుతుందమ్మా? ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర. ఇన్ఫినిటీ దగ్గర అంటే ఇక్కడ ఎక్కడ అంటే కర్వ్ ఈ విధంగా వెళ్తుందమ్మా, అంటే అది ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది. అలాగే ఇటువైపు కూడా ఫస్ట్ ఏంటి యూ వాల్యూ -∞ కదా, వి వాల్యూ f దగ్గర, వి వాల్యూ 2f దగ్గర, సారీ వి వాల్యూ f దగ్గర ఫస్ట్ దమ్మా, వి వాల్యూ f దగ్గర యూ వాల్యూ అంతా -∞ అంటే ఇదిగోండి ఇలా వెళ్ళిపోతుంది గ్రాఫ్, ఇలా ప్యారలల్గా వెళ్ళిపోతుంది. మీట్ కావాలి ఎక్కడ మీట్ అవుతుంది f నీకు అమ్మ? యూ వాల్యూ ఇన్ఫినిటీ -∞ దగ్గర, -∞ దగ్గర ఇది 2fను మీట్ అవుతుంది. ఎవరు? గ్రాఫ్. అందుకే ఇలా ప్యారలల్గా డ్రా చేశా. అలాగే ఇటు సైడ్ -f దగ్గర, -f అంటే ఇది, ఈ లైన్ని ఈ వి వాల్యూ ఎక్కడ మీట్ అవుతుందమ్మా? ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది. ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో మీట్ అవుతుంది. సో గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. అయితే ఒక్కసారి ఇది చూడండి అమ్మా, ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్, ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎటువంటి ఆబ్జెక్ట్? రియల్ ఆబ్జెక్ట్. నిజంగానే ఆబ్జెక్ట్ పెడుతున్నాం, రియల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎటువంటి ఆబ్జెక్ట్ అమ్మా? రియల్ ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎటువంటిది ఫామ్ అయింది? ఇమేజ్ ఎటువంటిది ఫామ్ అయింది చెప్పండి. చూడమ్మా, ఈ రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. పెట్టింది రియల్ ఆబ్జెక్ట్, ఫామ్ అయిన ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అని అడుగుతున్నా. ఓకే, రియల్ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు యూకి వీకి ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు మనకి రియల్ ఇమేజే కదా ఫామ్ అయింది. యూకి వీకి ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందమ్మా? రియల్ ఇమేజ్. స్టార్టింగ్లో చెప్పుకున్నాం, అది మ్యాగ్నిఫికేషన్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఈ గ్రాఫ్ ఎవరికి సంబంధించింది అంటే రియల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. రియల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. రియల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. నెక్స్ట్ రండి, -f/2 ఎక్కడ? u వాల్యూ -f/2 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఓకే, దీనికి సంబంధించి -f/2, v వాల్యూ అంతా -f అంటే ఇది అంతేనమ్మా, ఇదే కదా పాయింట్. ఓకే, u వాల్యూ -f/2 అంటే u వాల్యూ -f/2 అంటే ఇది ఎంత? -f. ఇదే కదా పాయింట్. -f/2 -f, ఇటు -f/2 రావాలి, ఇటు -f రావాలి. కరెక్ట్ అమ్మ, పాయింట్ ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంటూ పెట్టాను. ఓకే, నెక్స్ట్ -f/4 అంటే దీంట్లో ఇంకొంచెం సగం ఇక్కడికి వెళ్ళా. -f/4 యూ వాల్యూ అయితే v వాల్యూ ఎంతమ్మా? -f/3 అట. -f/3 ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఎక్కడ వస్తుంది చూడమ్మా. యూ వాల్యూ f/4, ఇది f/2, ఇది f/4. ఓకే, v వాల్యూ ఎంత అంటున్నాడు? f/3 అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది? -f/3 -f/3 అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది కదమ్మా? ఇక్కడ ఎక్కడ వస్తుంది? ఓకే, ఇక్కడ ఎక్కడ వస్తుంది? ఓకే, అక్కడ ఎక్కడ వస్తుంది? ఓకే, ఇక్కడ ఎక్కడ వస్తుంది? యూ వాల్యూ 0 అయినప్పుడు f వాల్యూ కూడా 0, సారీ యూ వాల్యూ 0 అయినప్పుడు v వాల్యూ కూడా 0నే అయింది. ఓకే, 0నే. ఓకే, యూ వాల్యూ ఇది అయినప్పుడు 0 అయింది. అయితే ఈ గ్రాఫ్ కనుక మనం క్లియర్గా డ్రా చేస్తామా, ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే, ఎందుకంటే ఎఫ్ ఎక్కడ మీట్ అవుతుందమ్మా? ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది అన్నాం. -fని v ఎక్కడ మీట్ అవుతుందమ్మా? ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది. సో ఇది మీట్ కాదు, ప్యారలల్గా ఇలా వెళ్ళిపోతుంది. అది +∞, -∞ అని సెకండరీ. ఓకే, -fని ఎక్కడ మీట్ అవుతుంది అంటే ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది. సో ఈ కర్వ్ ఇటు మీట్ కాదు, ఈ కర్వ్ కూడా ఇటు మీట్ కాదు, ఇలా వస్తుంది. అయితే ఒక్కసారి ఇక్కడ ఈ రెండు వాల్యూస్ గమనించండి, లేదంటే ఈ 3 వాల్యూస్ గమనించండి. ఇది -f/2 -f/4, ఇక్కడ కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి. ఇవి సేమ్ సైన్స్, ఇవి కూడా సేమ్ సైన్స్ అమ్మ. ఓకే, చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్లో ఉంది అంటే అది రియల్ ఆబ్జెక్టే అమ్మ.
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? రియల్ ఆబ్జెక్ట్. నిజంగానే ఆబ్జెక్ట్ని ఇక్కడ పెట్టుకుంటూ వస్తున్నా. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్లో ఉందంటే రియల్ ఆబ్జెక్ట్. అయితే ఇమేజ్ కూడా నెగిటివ్ ఫామ్ అయింది. ఇమేజ్ కూడా నెగిటివ్ ఫామ్ అయింది. బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్స్. వీకి యూకి వీఆర్ హ్యావింగ్ సేమ్ సైన్స్. అంటే ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది? వర్చువల్ ఇమేజే కదా, వర్చువల్ ఇమేజే కదమ్మా. అర్థమవుతుందా? ఈ -f/2 -f/4 నిజంగానే ఆబ్జెక్ట్ ఇలా పెడుతున్నాం మనం. -f/2 -f/4 నిజంగానే ఆబ్జెక్ట్ పెడుతుంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందమ్మా? -f -f/3 దగ్గర ఫామ్ అవుతుందట. -f -f/3 దగ్గర ఫామ్ అవుతుందంట ఇమేజ్. ఓకే, ఇమేజ్ కూడా ఇటువైపే ఫామ్ అవుతుంది, సేమ్ సైడ్ ఫామ్ అవుతుంది. అంటే వీకి యూకి సేమ్ సైన్ ఉంది. వీకి యూకి సేమ్ సైన్ ఉంటే వర్చువల్ ఇమేజ్, వీకి యూకి ఆపోజిట్ సైన్ ఉంటే రియల్ ఇమేజ్. ఆపోజిట్ సైన్స్ ఇక్కడ రియల్ ఇమేజ్. ఈ రెండు కేసెస్లో సేమ్ సైన్ కాబట్టి వర్చువల్ ఇమేజ్. ఆబ్జెక్ట్ మాత్రం రియల్ ఆబ్జెక్ట్. సో ఈ గ్రాఫ్ ఎవరికి సంబంధించింది అయ్యా అంటే ఈ గ్రాఫ్ ఎవరికి సంబంధించింది అంటే రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్. రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్కి సంబంధించిందమ్మా. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. ఇది ఎఫ్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది మనకి? f/2 వచ్చింది. అంటే యూ వాల్యూ ఎఫ్ అంటే ఇక్కడట. యూ వాల్యూ ఎఫ్ అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టమంటున్నాడు. ఓకే, నిజానికి ఆబ్జెక్ట్ అక్కడ పెట్టమమ్మా. నిజానికి ఆబ్జెక్ట్ మనం అక్కడ పెట్టాం. చూడండి, నిజానికి ఆబ్జెక్ట్ అక్కడ పెట్టాం. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే లైట్ రేస్ ఇలా మీట్ అవుతున్నాయని దాని అర్థం అమ్మా. ఇవి వచ్చి యాక్చువల్గా ఇక్కడ మీట్ అవ్వాలి. అయితే బెండ్ అయ్యి ఇవి ఇక్కడ మీట్ అవుతాయి. దీన్నేమో మనం వర్చువల్ ఆబ్జెక్ట్ అనుకుంటాం. ఇందాక చెప్పుకున్నాం మనం. నిజంగా ఆబ్జెక్ట్ అక్కడ ఉండదమ్మా, అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. దాన్ని మనం ఏమంటాం అమ్మా? వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. ఈ ఇమేజ్ మాత్రం రియల్ ఇమేజ్ అవుతుంది. చూడమ్మా, వర్చువల్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ స్టోరీ మారిపోతుంది. వర్చువల్ ఆబ్జెక్ట్ ఉంటే సేమ్ సైన్ ఉంటే రియల్ ఇమేజ్, ఆపోజిట్ సైన్ ఉంటే వర్చువల్ ఇమేజ్. ఓకేనా అమ్మ? రియల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సేమ్ సైన్ ఉంటే వర్చువల్ ఇమేజ్, ఆపోజిట్ సైన్స్ ఉంటే రియల్ ఇమేజ్. ఓకేనా? ఆపోజిట్ సైన్స్ ఉంటే రియల్ ఇమేజ్. అదే వర్చువల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, మీది వర్చువల్ ఆబ్జెక్ట్ కేసెస్ ఇవన్నీ. వర్చువల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సేమ్ సైన్ ఉంటే ఏ ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అందుకే అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. అక్కడ మ్యాగ్నిఫికేషన్ దగ్గర ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఇదే, ఈ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే. చూడమ్మా, మీరు యూట్యూబ్లో ఏ ఛానల్ అయినా చూసుకోండి, ఈ గ్రాఫ్ అయితే ఇంత క్లియర్గా లేదు. ఓకే, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన గ్రాఫ్ లేదమ్మా. ఓకే, ఛానల్ లేదు. హిందీ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను నేను. ఓకే, సో వర్చువల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సేమ్ సైన్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ ఏమవుతుందమ్మా? రియల్ ఇమేజ్ అవుతుంది. అయితే చూడండి, గ్రాఫ్ వేద్దాం మనం. యూ వాల్యూ ఎఫ్ అయినప్పుడు అంటే వి వాల్యూ f/2 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. యూ వాల్యూ 2f అయినప్పుడు వి వాల్యూ 2f/3 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. యూ వాల్యూ ఇన్ఫినిటీ అయినప్పుడు వి వాల్యూ ఎఫ్ అంటే గ్రాఫ్ మనకి దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది గ్రాఫ్. ఓకే, సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఏమో రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్కి సంబంధించిన పార్ట్. ఈ పార్ట్ ఏమో వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్కి సంబంధించిన గ్రాఫ్ అమ్మ. వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్కి సంబంధించిన గ్రాఫ్ ఈ ముక్క. ఓకే అమ్మ, చాలా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. ఇది 1 by 1 మళ్ళీ మీరు కూడా నోట్స్లో వేసి ఓకే ఇలాగే డ్రా చేసుకొని మీరు కూడా చేసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుందమ్మా, లేదంటే వెళ్ళిపోతుంది అది. ఓకేనా? అర్థం చేసుకోండి అమ్మా. రియల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆపోజిట్ సైన్స్ ఉంటే రియల్ ఇమేజ్, సేమ్ సైన్స్ కనుకుంటే వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సేమ్ సైన్స్ ఉంటే రియల్ ఇమేజ్, ఆపోజిట్ సైన్స్ ఉంటే వర్చువల్ ఇమేజ్.
ఓకేనా, రివర్స్ అవుతుంది, దీనికి కేసు రివర్స్ అవుతుంది వర్చువల్ ఆబ్జెక్ట్ వస్తే. ఓకే అమ్మా. సో పాజ్ చేసుకొని చాలా జాగ్రత్తగా డ్రా చేయండి అమ్మా గ్రాఫ్, చాలా జాగ్రత్తగా డ్రా చేయండి గ్రాఫ్. చూడమ్మా, నెక్స్ట్ మనం కాన్కేవ్ లెన్స్కి డ్రా చేద్దాం. ఓకే, ఆల్రెడీ నేను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామా, ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పి. సో చూడమ్మా, కాన్కేవ్ లెన్స్కి ఇదిగోండి యూ వాల్యూస్ ఏమేమి తీసుకుంటున్నానో చెప్తున్నాను, దానికి కరస్పాండింగ్ వి వాల్యూస్ కూడా క్యాల్కులేట్ చేసి పెట్టుకున్న ఈ ఫార్ములా ఉపయోగించే. ఓకేనా, చూడమ్మా, -∞ ఇది 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 ఇలా వచ్చింది. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, యూ వాల్యూ నెగిటివ్ ఉంది అంటే అది రియల్ ఆబ్జెక్ట్, యూ వాల్యూ పాజిటివ్ ఉంది అంటే వర్చువల్ ఆబ్జెక్ట్. ఓకే అమ్మా, గుర్తుపెట్టుకోండి, అది యూ వాల్యూ నెగిటివ్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, రియల్ ఆబ్జెక్ట్, అంటే దీనికి ఇటువైపు ఉంది ఆబ్జెక్ట్. యూ వాల్యూ పాజిటివ్ ఉంది అంటే ఈ కన్వర్జింగ్ రేస్ వల్ల ఎక్కడెక్కడో ఆబ్జెక్ట్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, దాన్ని వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. సో యూ వాల్యూ నెగిటివ్ ఉంది అంటే దట్ ఈస్ రియల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్కి ఇక్కడ చూడండి, ఇమేజెస్ చూడండి, ఇది రియల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్కి ఇక్కడ ఇమేజెస్ వాల్యూ చూడండి నెగిటివ్ వాల్యూవే ఉంది. రియల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రెండిటికి సేమ్ సైన్ ఉన్నప్పుడు అది ఎటువంటి ఇమేజ్ ఫామ్ చేస్తుందమ్మా, వర్చువల్ ఇమేజ్. ఓకే, కిందకి రండి, ఇక్కడ నుంచి అన్ని పాజిటివ్ వాల్యూస్ కాబట్టి వర్చువల్ ఆబ్జెక్ట్. ఓకే, వర్చువల్ ఆబ్జెక్ట్ వచ్చిందనుకోండి, రెండు సేమ్ సైన్ ఉంటే రియల్ ఇమేజ్, రెండు ఆపోజిట్ సైన్ ఉంటాయి, ఏది యూ వాల్యూ వి వాల్యూ కనుక ఆపోజిట్ సైన్స్ ఉంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా అమ్మా, రియల్ ఆబ్జెక్ట్ కేసుకి రివర్స్ ఉంటుంది వర్చువల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ కేసులో రెండు సేమ్ సైన్ ఉంటే వర్చువల్ ఇమేజ్, రెండు ఆపోజిట్ సైన్ ఉంటే ఏ రెండు యూ వాల్యూ వి వాల్యూ ఆపోజిట్ సైన్స్ ఉంటే రియల్ ఇమేజ్. అదే వర్చువల్ ఆబ్జెక్ట్ కేసులో రెండు సేమ్ సైన్ ఉంటే రియల్ ఇమేజ్, రెండు ఆపోజిట్ సైన్స్ ఉంటే వర్చువల్ ఇమేజ్, రివర్స్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించిన గ్రాఫ్ మనం డ్రా చేద్దాం అమ్మా. చూడండి, ఫస్ట్ ఏంటి, -∞ అంటే ఎక్కడో ఉంటుంది. ఓకే, ఇటు యూ ఇటు వి కదా, పైకి వి అటేమో యూ, అంతే కదమ్మా. సో -∞ అంటే ఎక్కడో ఉంటుంది, ఆ ఎక్కడో ఉన్న -∞ ఎక్కడ మీట్ అవుతుంది, ఎఫ్ వి ఈక్వల్ టు -f. -f అంటే ఇదమ్మా, ఇది ఆరిజిన్, ఇది ఆరిజిన్ కదా, ఆరిజిన్ నుంచి -f అంటే ఇది, వి మీద -f అంటే ఇది, అంటే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుందమ్మా. సో ఇది ఇలా ప్యారలల్గా వస్తుంది. ఓకే, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది. ఓకే, అది పక్కన పెట్టండి. నెక్స్ట్ 2f దగ్గర -2f/3, -2f దగ్గర -2f/3 అంటే వాల్యూ ఎక్కడ ఉంటుందమ్మా అది. ఓకే, 2f దగ్గర -2f/3, -2f/3 అంటే -2f/3 అంటే 0.6 అంతే, 0.6f అనే కదా. చూడమ్మా, యూ వాల్యూ -2f, యూ వాల్యూ -2f అంటే ఇది, ఈ లైన్, అంతే కదా. యూ వాల్యూ -2f అంటే ఈ లైన్ అమ్మా. ఆ లైన్ మీద వి వాల్యూ -2f/3, -2f/3 అంటే అరౌండ్ 0.6f, అరౌండ్ 0.6f అంటే ఇది ప్లస్ మైనస్ అంటే ఇక్కడెక్కడ ఉంటుంది కదా, ఇదేదో 0.5 అవుతుంది, 0.6 అంటే కొంచెం కిందకి ఇక్కడెక్కడో వస్తుంది పాయింట్. ఓకేనా, పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాం, గ్రాఫ్ డ్రా చేయాలి కదా మనం. నెక్స్ట్ యూ వాల్యూ కనుక -f అయితే, -f అంటే ఇది, యూ వాల్యూ కనుక -f అయితే వి వాల్యూ అంతా -f/2, f/2 అంటే ఇక్కడ వస్తుంది, f/2 అంటే అక్కడెక్కడ వస్తుంది, సగం, ఎగ్జాక్ట్గా సగం. నెక్స్ట్ యూ వాల్యూ కనుక f/2 అయితే, f/2 అంటే ఇక్కడ అమ్మ, ఇది యూ వాల్యూ f/2 అంటే ఇక్కడ. యూ వాల్యూ కనుక f/2 అయితే వి వాల్యూ -f/3, f/3 అంటే 0.3 ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది అనమాట. f/2 అంటే ఈ లైన్ కదమ్మా, f/3 అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది, f/3 అంటే. యూ వాల్యూ 0 అయినప్పుడు ఇది కూడా 0. ఓకే, సో మనకు ఓవరాల్ గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇదిగోండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది గ్రాఫ్, ఇలా స్మూత్గా డ్రా చేయండి ఇది. ఓకేనా, సో ఈ గ్రాఫ్ దేనికి సంబంధించింది, రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్కి సంబంధించింది. రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్కి సంబంధించిన గ్రాఫ్ అది. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ చూడండి, ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్తే మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చేసినాయి. పాజిటివ్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటమ్మా, మనకున్న ఆబ్జెక్ట్ ఇప్పుడు వర్చువల్ ఆబ్జెక్ట్. ఓకే, వర్చువల్ ఆబ్జెక్ట్ అంటే చూడండి, వర్చువల్ ఇదంతా అర్థమైంది కదా. వర్చువల్ ఆబ్జెక్ట్ ఇది రియల్ ఇమేజ్ ఎందుకని అర్థమైంది కదా. రెండింటికి సేమ్ సైన్ ఉంది వర్చువల్ ఆబ్జెక్ట్, రెండింటికి ఆపోజిట్ సైన్ ఉండి వర్చువల్ ఆబ్జెక్ట్ అయితే వర్చువల్ ఇమేజ్, రెండింటికి సేమ్ సైన్ ఉండి వర్చువల్ ఆబ్జెక్ట్ అయితే రియల్ ఇమేజ్. ఓకే అమ్మా, రైట్ చూడండి. అప్పుడు f/2 u వాల్యూ f/2 ప్లస్ f/2 అమ్మ ఈసారి, అంటే ఇది ఇక్కడ లైన్ డ్రా చేయాలి. ఓకే, f/2 అయినప్పుడు v వాల్యూ f అయింది, ఇది f/2 ఇది f అంటే ఇక్కడ వస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ f ఏంటిది u వాల్యూ f అయినప్పుడు అంటే ఇది ఈ లైన్ అయినప్పుడు ఇది ఎక్కడ v వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుంది, అంటే ఇక్కడ ఎక్కడ ఇలా వస్తుంది. సో మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుందమ్మా. మీట్ కాదు, అది ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవుతుంది. ఆ పర్టికులర్ గ్రాఫ్ దేనికి సంబంధించింది, వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. ఈ పర్టికులర్ గ్రాఫ్ దేనికి సంబంధించిందమ్మా, వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్కి సంబంధించిన గ్రాఫ్ అది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 2 కేసెస్ చూడండి. u వాల్యూ కనుక +2f అయితే, u వాల్యూ +2f అంటే ఇది ఈ లైన్ +2f అయితే v వాల్యూ -2f అంటే ఇక్కడ u వాల్యూ కనుక +∞ అయితే అంటే అటు +∞ అయితే కరెక్ట్ డ్రా చేశానమ్మా. సారీ చూడమ్మా, u వాల్యూ +2f అయితే v వాల్యూ -2f అంటే ఇక్కడ కదమ్మా పాయింట్, ఇక్కడ కదా పాయింట్. ఓకే, అలాగే u వాల్యూ కనుక ఏదది, u వాల్యూ కనుక +∞ అయితే ఇది -f దగ్గర మీట్ అవుతుంది. u వాల్యూ +∞ అంటే అక్కడెక్కడో ఉంటుంది, -f అంటే ఇక్కడెక్కడో మీట్ అవుతుంది, అంటే ఇలా వస్తుందమ్మా గ్రాఫ్ టింగ్. ఓకే, ఇటు ఎక్స్టెండ్ చేస్తే గ్రాఫ్ ఇలా వస్తుంది, ఇది కూడా ఇన్ఫినిటీ దగ్గర మీట్ అవ్వాలి కదా. ఓకే, సో గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. సో ఇది దేనికి సంబంధించిన గ్రాఫ్, ఇది దేనికి సంబంధించిన గ్రాఫ్, వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్ కనపడుతుందమ్మా, ఇది వర్చువల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఇమేజ్. ఓకే అమ్మా, సో టోటల్ కాన్సెప్ట్ మొత్తం చెప్పేసుకున్నాం అమ్మా. గ్రాఫ్స్ రెండు చెప్పామమ్మా, కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్ రెండు చెప్పాను. ఏది వర్చువల్ ఆబ్జెక్ట్, ఏది రియల్ ఇమేజ్, ఏది రియల్ ఆబ్జెక్ట్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఈ వాల్యూస్ నుంచి. అమ్మ ఇది ఎందుకు నేను ఇది డైరెక్ట్గా ఇలా రాసేసానమ్మా, ఈ వాల్యూస్ చూసి ఇలా డైరెక్ట్గా రాసాను. ఎలా రాసాను అంటే నాకు m వాల్యూ బట్టి, అదే v వాల్యూ u వాల్యూ సైన్స్ బట్టి నాకు అది రియల్ ఆబ్జెక్ట్ అవుతుందా, వర్చువల్ ఆబ్జెక్ట్ అవుతుందా, లేదా అదే రియల్ ఇమేజ్ అవుతుందా, వర్చువల్ ఇమేజ్ అవుతుందా అనేది నాకు తెలుసు. స్టార్టింగ్లో చెప్పా కాన్సెప్ట్. ఓకే, దాని ప్రకారం ఈజీగా రాసామ్మా. చూడండి, మైనస్లు ఉన్నాయి అంటే రియల్ ఆబ్జెక్ట్, u వాల్యూ మైనస్లు ఉన్నాయి అంటే రియల్ ఆబ్జెక్ట్. ఓకే, రియల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు రెండింటికి సేమ్ సైన్ ఉంటే వర్చువల్ ఇమేజ్, అంతే ఫినిష్ రాసాను. ఎప్పుడైతే ప్లస్లు వచ్చినాయో దాన్ని వర్చువల్ ఆబ్జెక్ట్ అనాలి. వర్చువల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సేమ్ సైన్ ఉంటే రియల్ ఇమేజ్, ఆపోజిట్ సైన్ ఉంటే వర్చువల్ ఇమేజ్, ఫినిష్. ఓకే అమ్మా, అలా మనం గుర్తుపెట్టుకోగలగాలి. ఇది మనం ఇలా ఇంత ఈజీగా రాయగలిగాము, లేదా దీన్ని ఈ గ్రాఫ్ని మనం అర్థమయ్యే విధంగా ఇలా చేయగలిగాము అంటే దానికి మెయిన్ కాన్సెప్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్న కాన్సెప్ట్ అమ్మా. మ్యాగ్నిఫికేషన్ చెప్పి దాని కింద ఇంకోటి చేసా కదా, ఏంటిది ఏం చేసా, మ్యాగ్నిఫికేషన్ కింద అదే m వాల్యూ పాజిటివ్ అయితే రియల్ ఆబ్జెక్ట్ అయితే ఇలా అవుతుంది, m వాల్యూ నెగిటివ్ అయ్యి రియల్ ఆబ్జెక్ట్ అయితే ఇలా అవుతుంది. ఓకేనా, అదే m వాల్యూ పాజిటివ్ అయ్యి వర్చువల్ ఆబ్జెక్ట్ అయితే ఇలా అవుతుంది, m వాల్యూ నెగిటివ్ అయ్యి వర్చువల్ ఆబ్జెక్ట్ అయితే ఇలా అవుతుంది అని చెప్పి స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఈ వీడియో స్టార్టింగ్లోనే. ఓకే, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా డెరైవ్ చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ మొత్తం ఇప్పుడు మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. ఇది ఓన్లీ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్ చెప్తా అమ్మా, అవసరం లేదనుకోండి బట్ చెప్తున్నా. ఓన్లీ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్, ఓన్లీ ఫర్ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి చూడండి, ఇదిగోండి అమ్మ లెన్స్. లాటరల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఆబ్జెక్ట్ని ఇలా నించోబెట్టాం. లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఆబ్జెక్ట్ని ఏం చేస్తాం, పడుకోబెడతాం, అంతేగా.
ఓకే, అప్పుడు ఇమేజ్ ఇటేటో ఫామ్ అవుతుంది. ఓకే, దీన్ని U1 అనుకుందాం, దీన్ని U2 అనుకుందాం, U1 U2 అనుకుందాం. ఓకే, సో U1 U2 అంటే ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ U1 అంతే కదమ్మా. ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎక్కడి నుంచి, ఆప్టిక్ సెంటర్ నుంచి, ఇది ఆప్టిక్ సెంటర్ అనుకుందాం. ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ U1, ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ U2 అనుకుంటే మనకి U2 మైనస్ U1 అనేది ఆబ్జెక్ట్ లెంగ్త్ అవుతుంది. ఆబ్జెక్ట్ లెంగ్త్ U2 మైనస్ U1 అవుతుంది. అలాగే ఇటు కూడా అమ్మ. ఓకే, దీన్ని V1 అనుకుందాం, దీన్ని V2 అనుకుందాం. అంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఈ ఎండ్కి డిస్టెన్స్ V1 అనుకుందాం, ఆప్టిక్ సెంటర్ నుంచే ఈ ఎండ్కి డిస్టెన్స్ V2 అనుకుందాం. సో లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ అమ్మ, ఇది లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఏమవుతుందమ్మా, V2 మైనస్ V1 ఏమవుతుంది, లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్. ఓకే రైట్. అయితే ఇప్పుడు లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ నేను MLతో డినోట్ చేస్తాను. లాటరల్ మ్యాగ్నిఫికేషన్ Mతో డినోట్ చేశాం కదా. సో లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ నేను MLతో డినోట్ చేస్తా. ML ఈక్వల్ టు ఏమవుతుంది అంటే లెంగ్త్ ఆఫ్ ది ఇమేజ్, లెంగ్త్ ఆఫ్ ఇమేజ్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్, లెంగ్త్ ఆఫ్ ఇమేజ్ డివైడెడ్ బై లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్. లెంగ్త్ ఆఫ్ ఇమేజ్ అంటే ఎంతమ్మా, V2 మైనస్ V1, V2 మైనస్ V1. లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఎంత, U2 మైనస్ U1, U2 మైనస్ U1. ఓకే, దేర్ఫోర్ ML ఈక్వల్ టు V2 మైనస్ V1ని నేను డెల్టా V అని రాయొచ్చు, U2 మైనస్ U1ని డెల్టా U అని రాయొచ్చు. అయితే ఇక్కడ నేను ఏమన్నా, ఆబ్జెక్ట్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్ అన్న. ఓకే, ఆబ్జెక్ట్ వెరీ వెరీ స్మాల్ అయినప్పుడు మనం డెల్టా V బై డెల్టా U బదులు dV బై du అని రాసుకోవచ్చు కదా. సో లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏంటమ్మా, dV బై du. ఆ dV బై du వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. dV బై du వాల్యూ ఏమొస్తుందో చూద్దాం అమ్మా. ఓకే, దానికోసం నేను లెన్స్ ఫార్ములా తీసుకుంటున్నా. లెన్స్ ఫార్ములా ఏంటి, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను విత్ రెస్పెక్ట్ టు u డిఫరెన్షియేట్ చేస్తా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు u, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు u ఈ ఈక్వేషన్ని చేస్తే చూడడం, ఇది కాన్స్టెంట్, ఇది ఓకే, ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. 1/v డిఫరెన్షియేషన్ మళ్ళీ నేను చెప్పనమ్మా, డైరెక్ట్గా వేసేస్తా. 1/v డిఫరెన్షియేషన్ మైనస్ 1/v స్క్వేర్ du బై dv అంతేనా. ఫస్ట్ ఇయర్లో మీ డిఫరెన్షియేషన్ కనుక గుర్తుంటే ఏమవుతుంది, 1/vకి డిఫరెన్షియేషన్ మైనస్ 1/v స్క్వేర్ du బై dv మైనస్ 1/uకి డిఫరెన్షియేషన్ మైనస్ 1/u స్క్వేర్ du బై du 1 అవుతుంది. ఓకే, ఈ మైనస్ కలిపి ప్లస్ అవుతాయి. ఓకే అమ్మా, దీన్ని ఇటు తీసుకురండి, లేదా దీన్ని తీసుకురండి. దీన్ని తీసుకొస్తే మైనస్ 1/v స్క్వేర్ du బై dv ఈక్వల్ టు మా dv బై du కదా, ఇది తప్పు రాశాను. dv బై du అమ్మ, ఇది du బై dv కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు u కదా, విత్ రెస్పెక్ట్ టు u కదా du. ఓకే, ఇది ప్లస్ అవుతుంది కదా, ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా. సో 1/u స్క్వేర్, దీని నుంచి dv బై du ఈక్వల్ టు v స్క్వేర్ బై u స్క్వేర్, dv బై du ఈక్వల్ టు v స్క్వేర్ బై u స్క్వేర్. dv బై du అంటే ఏంటమ్మా, లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్ ML. ఓకే, మనకు తెలుసు m ఈక్వల్ టు v బై u. m అంటే ఏంటి, లాటరల్ మ్యాగ్నిఫికేషన్. m అంటే ఏంటమ్మా, లాటరల్ మ్యాగ్నిఫికేషన్. సో v స్క్వేర్ బై u స్క్వేర్ అంటే m స్క్వేర్ రాయొచ్చు కదా. దేర్ఫోర్ ML ఈక్వల్ టు m స్క్వేర్. m అంటే లాటరల్ మ్యాగ్నిఫికేషన్, ML అంటే లాంగిట్యూడినల్ మ్యాగ్నిఫికేషన్. ఇది ఎప్పుడు కరెక్ట్ అమ్మా, ఫర్ వెరీ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. లార్జ్ ఆబ్జెక్ట్స్ అయితే ఈ ఫార్ములా ఉపయోగించండి. ఓకే, ఆబ్జెక్ట్ కనుక లార్జ్ అయితే ఈ ఫార్ములా ఎక్కడితో ఆపేయటమే. ఆబ్జెక్ట్ స్మాల్ అయినప్పుడు మాత్రమే ఇదిగోండి ఇలా dv బై du తీసుకొని ఇదిగోండి ఇదంతా చేస్తాం. ఓకే అమ్మా, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇంకా ఈ టాపిక్తో ఆపేద్దామమ్మా, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్. ఓకే, రెండు కేసెస్ తీసుకుంటా, దాంతో ఆపేద్దాం. ఎందుకంటే ఈ కేసెస్ ఆల్రెడీ మనం మిర్రర్స్లో చెప్పుకున్నాం అమ్మా. సో ఇంచుమించుగా అలాగే ఉంటుంది. మిర్రర్స్లో చెప్పుకున్నాం, ఇంచుమించుగా
అలాగే ఉంటుంది. ఓకేనా? సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ లెన్స్. లెన్స్లో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఏంటి చూడమ్మా. రెండు కేసులు చెప్తా. అదేంటంటే, ఒకటి ఆబ్జెక్ట్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా మూవ్ అవుతుంటే, ఆబ్జెక్ట్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా మూవ్ అవుతుంటే, ఓకేనా? ఎటో గట్టి ఇటు కానీ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ మూవ్ అవుతుంటే ఏమవుతుంది? ఇమేజ్ వెలాసిటీ ఎలా ఉంటుంది? ఇమేజ్ ఎటో ఫామ్ అవుతుంది, దాని వెలాసిటీ ఏమవుతుంది? అదొకటి చూద్దాం. ఇంకోటి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది. ఈ రెండు కేసులు చూసి ఆపేద్దాం అమ్మ ఇంకా. ఓకేనా? ఓకే, రైట్. సరే, ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీని విఓఎక్స్ అనుకుంటా, లేదా ఓకే విఓ అనుకుందాం ప్రస్తుతానికి. ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ విఓ అనుకుందాం, ఇమేజ్ యొక్క వెలాసిటీని విఐ అనుకుందాం. ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఏంటమ్మా? యు. ఇమేజ్ యొక్క డిస్టెన్స్ వి. ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎఫ్ అనుకుందాం. అయితే లెన్స్ మేకర్స్ ఫార్ములా నుంచి మనకు తెలుసు 1/f = 1/v - 1/u. వి అంటే ఏంటి? డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. యు అంటే డిస్టెన్స్ ఆఫ్ వి అంటే డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్, యు అంటే డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ డిస్టెన్స్ని మనం విత్ రెస్పెక్ట్ టు టీ కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? మనకి వెలాసిటీ వస్తుంది కదా, స్పీడ్ వస్తుంది. దానికి మనం వెక్టార్ ఫామ్ కనుక ఇస్తే వెలాసిటీ అవుతుంది. ఓకేనా? సో ఈక్వేషన్ నేను విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తున్నా. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, విత్ రెస్పెక్ట్ టు టైం ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తున్నా అమ్మా. ఈ ఎఫ్ అనేది ఈ లెన్స్ కాన్స్టెంట్ కాబట్టి దీని డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. 0 రాశా. 1/vకి డిఫరెన్షియేషన్ -1/v². therefore -1/v² dv/dt. అలాగే 1/uకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? -1/u² du/dt. అంతే కదా? -1/u. 1/vకి -1/v², 1/uకి -1/u² అవుతుంది డిఫరెన్షియేషన్. మీకు ఫార్ములాస్ కనుక గుర్తుంటాయి. ఓకే, ఈ మైనస్ ప్లస్ అవుతాయి కదమ్మా. లోపల మైనస్, బయట మైనస్ ఉంది. మైనస్ ప్లస్ అవుతుంది. దీన్ని తీసుకొస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. 1/v² dv/dt = 1/u² du/dt. ఓకే, నేను dv/dt ఈ v² అటు తీసుకెళ్తా. v²/u² du/dt అని రాస్తాను. ఇదంతా మీరు చేసిందే, మిర్రర్స్లో చేశారు. మిర్రర్స్ వీడియో కనుక చూస్తుంటే నా వీడియోస్ ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది డిఫరెన్షియేషన్. ఓకే, వాట్ ఈస్ dv/dt? v అంటే ఏంటి? v అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఇమేజ్ డిస్టెన్స్ని టైంతో డిఫరెన్షియేట్ చేస్తే ఇమేజ్ వెలాసిటీ వస్తుంది. అంతే కదా? సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ = v²/u² du/dt. అంటే u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, du/dt ఏమవుతుంది? ఆబ్జెక్ట్ వెలాసిటీ. therefore v0. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలమ్మా. ఈ u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎవరు? u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎవరు? విత్ రెస్పెక్ట్ టు దిస్ లెన్స్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దిస్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ఈ కేసులో, విత్ రెస్పెక్ట్ టు దిస్ లెన్స్. కాబట్టి మనకు వచ్చిన వెలాసిటీ కూడా ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు లెన్స్. అలాగే ఇక్కడ కూడా ఇదేంటిది? v0 అనేది u అనేది ఏంటమ్మా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్, అదే ఇవన్నీ అంతే అమ్మా, విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్టే వస్తాయి. విత్ రెస్పెక్ట్ టు లెన్సే వస్తాయి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇలా వెక్టార్ ఫామ్లో ఇలా వెక్టార్స్ ఇచ్చేసుకుందాం. అంతే, ఫినిష్ అయిపోయింది. చూడమ్మా, వెలాసిటీ ఆఫ్ పైన కనబట్టలేదు అనుకుంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి. అంతేనా? అదే ఇక్కడ కూడా అప్లై చేద్దాం. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ఎల్ అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ లెన్స్. వెలాసిటీ ఆఫ్ లెన్స్ కదా, = v²/u². వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు లెన్స్ అంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మైనస్ వెలాసిటీ ఆఫ్ లెన్స్. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఓకే,
ఏం లేదమ్మా, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. v అంటే ఫైనల్ వెలాసిటీ, u అంటే ఇనీషియల్ వెలాసిటీ కదా, ఎగిరెగిరి తొంతారమ్మా. v అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, సారీ ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఓకేనా, vu లెక్క డిస్టెన్స్ లెక్క, వెలాసిటీలు కాదు, ఇనీషియల్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ కాదు. v అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, u అంటే ఇమేజ్ డిస్టెన్స్. సారీ, v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. దీన్ని విత్ రెస్పెక్ట్ టు టైం కనుక మనం డిఫరెన్షియేట్ చేస్తే ఫైనల్గా ఇది వచ్చింది. dv/dt అంటే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, du/dt అంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. విత్ రెస్పెక్ట్ టు ఎవరు? విత్ రెస్పెక్ట్ టు లెన్స్. దీని మీద ప్రాబ్లమ్స్ ఏమీ చేయట్లేదమ్మా నేను. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ ఏమీ చేయట్లేదు, మీరే ట్రై చేసుకోండి ప్రాబ్లమ్స్. ఓకే, ఇది అయిపోయింది. ఇదేంటిది? వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ along principal axis. ఓకే, ఆబ్జెక్ట్ ఎలా వెళ్తున్నాం, ఎలా వెళ్తుంది. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఇదమ్మా ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. అది ఏ లెన్స్కైనా కరెక్టే, కాన్వెక్స్ లెన్స్కైనా కాన్కేవ్ లెన్స్కైనా అంతే. ఓకేనా? సరే, ఇదిగోండి లెన్స్, ఇదిగోండి ప్రిన్సిపల్ యాక్సిస్. ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎలా మూవ్ అవుతుంది, ఇమేజ్ ఇక్కడ ఎక్కడ ఉందో అది ఎటు మూవ్ అవుతుందో మనకు తెలియదు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u, ఇమేజ్ డిస్టెన్స్ v. ఇప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కావాలి. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమో v0 అనుకుందాం, v/o/y అనుకుందాం, ఎందుకంటే y డైరెక్షన్లో వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇక్కడ v/x అనుకుందాం. దీన్ని ఇది కూడా అంతే, x. ఓకే అమ్మా, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ ది డైరెక్షన్, ఇన్ x డైరెక్షన్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇది కూడా అంతే. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ y డైరెక్షన్, వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ y డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చేద్దామా? అది క్యాలిక్యులేట్ చేయడానికి నేను మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా తీసుకుంటాను. m ఈక్వల్ టు hi బై సారీ రైట్ hi బై h0, హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు v/u. దీని నుంచి hi ఈజ్ ఈక్వల్ టు v/u ఇంటూ h0. ఓకే, ఇప్పుడు నాకు y డైరెక్షన్లో వెలాసిటీ కావాలి. y డైరెక్షన్లో వెలాసిటీ కావాలంటే y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ కావాలి. y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ vu కాదమ్మా, hi h0. vuలు అనేవి ఏంటి? x డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్లు. vu అనే ఏంటమ్మా? x డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్లు. hi h0 అనేవి y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్. ఇలా పాయింట్ ఇలా పైకి వెళ్తుంటే హైట్ మారుతుంది, హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మారుతుంది. ఈ ఇమేజ్ పైకో కిందకో వెళ్తుంది, హైట్ ఆఫ్ ది ఇమేజ్ కూడా మారుతుంది. మారినవి ఏంటి అంటే యువీలు మారవు, యు అండ్ వి మారవు అమ్మా. ఓకేనా? అంటే VU ఇక్కడ కాన్స్టెంట్, v/u అనేది ఇక్కడ కాన్స్టెంట్. అదవుతుందా? సో ఈక్వేషన్ నేను డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైము. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dhi/dt ఈజ్ ఈక్వల్ టు v/u ఇంటూ dh0/dt. dhi/dt ఈక్వల్ టు v/u ఇంటూ dh0/dt. dhi/dt అంటే వెలాసిటీ ఆఫ్ ఎవరమ్మా? ఇమేజ్. వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అమ్మ, ఇది వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఇన్ y డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు v/u ఇంటూ dh0/dt. h0 అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇన్ y డైరెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో dh0/dt ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ y డైరెక్షన్. అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా ఈ మిర్రర్ మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ కాదు, ఏంటిది? లెన్స్ మూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ కదమ్మా మనం జరిపేది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ మనం మెజర్ చేస్తున్నాం హైట్లు, అంతే కదమ్మా. హైట్ దేంతో మెజర్ చేస్తాం? విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్ యాక్సిసే కదా. వన్స్ లెన్స్ మూవ్ అవుతుంది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కూడా పైకి కిందకి మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే విత్ రెస్పెక్ట్ టు లెన్సే. వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్
విత్ రెస్పెక్ట్ టు లెన్సే అమ్మ, విత్ రెస్పెక్ట్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇది సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మనం లెన్స్ రెస్ట్లో ఉందనుకొని చేసాం, అందుకని ఈ విధంగా వచ్చింది. లెన్స్ కూడా మూవ్ అవుతుంది అంటే మళ్ళీ ఫార్ములా మారుతుంది. ఓకే రైట్. సరే అమ్మా, పాజ్ చేసుకొని రాసుకుంటారా? ఇక్కడతో ఆపుదాం మనం వీడియో. పాజ్ చేసుకొని రాసుకుంటామా? ఓకే. సరే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి అమ్మా. అంతేకాకుండా నన్ను ఫేస్బుక్లో ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని పేజ్ క్రియేట్ చేశాను, అక్కడ ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉందమ్మా, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని, అక్కడ కూడా ఫాలో అవ్వండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. వన్స్ మనకి సబ్స్క్రైబర్స్ కనుక బాగా పెరిగితే ఓకే, అప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడే అవ్వచ్చు. ఓకే అమ్మ, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చేంతకాలం ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి కుదరదు, అంటే మెసేజ్ పెట్టడానికి కుదరదు అమ్మ. ఓన్లీ వీడియోస్ పెట్టడానికే అవుతుంది కానీ మెసేజ్ పెట్టడం అవదనమాట. కాసేపట్లో మరొక గంటలో ప్రీమియరింగ్, రే ఆప్టిక్స్ వీడియో ఇలా ఉంటాయి కదమ్మా పెద్ద పెద్ద ఛానల్స్లో, అటువంటి ఇక్కడ పెట్టడం అవ్వదనమాట. ఓకే, సబ్స్క్రైబర్స్ పెరిగే వరకు. సరే అమ్మా, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.